ఉండగా మనందరం చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దాం, యేసయ్య నామాన్ని కనపరుద్దాం. అలాగే ఈ వర్తమానాన్ని తర్జుమా చేయటం కోసం మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులు సంతోషాన్ని కూడా మనందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆహ్వానిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the King of Kings. రాజుల రాజుకు మహిమ కలుగును గాక. He alone deserves all honor and glory. సమస్త మహిమ ఘనతకు ఆయన మాత్రమే అర్హుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It's so good to be in the house of the Almighty God. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవదేవుని సన్నిధిలో ఇలా కూడి రావటం చాలా సంతోషం. Amen. ఆమేన్. How many of you are happy this morning? ఈ ఉదయకాలం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సైలెంట్ గా కై చూపిస్తారు, నిశ్శబ్దంగా చూపిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Where there is joy there is noise. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. I said where there is noise, where there is joy there is noise. నేను అన్నాను ఎక్కడ ఆనందము సంతోషం ఉంటుందో అక్కడ శబ్దాలు ఉంటాయి. వినలేదండి, వినబడలేదండి. Hallelujah. హల్లెలూయా. There is great joy in the presence of the Almighty God. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం ఉన్నది. I want to thank my heavenly Father this morning ఈ ఉదయకాలం నా పరలోకపు తండ్రికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. to be among the people of God. దేవుని బిడ్డల మధ్యన ఇలా కూడి రావటానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకు వందనాలు. I would like to thank Pastor Denny Garu, sister and his family. పాస్టర్ డెన్ని గారికి, సహోదరికి, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. And I want to thank the CFC family for inviting us to be here. ఈ రీతిగా మీ మధ్యలోనికి వచ్చి ఇలా ఉండటానికి మాకు అవకాశం కల్పించిన సిఎఫ్సి కుటుంబం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Family is one of the greatest blessing that God has given to us. కుటుంబం అన్నది దేవుడు మనకిచ్చిన అత్యంత ఆశీర్వాదకరమైన వాటిలో ప్రాముఖ్యమైనది కుటుంబం. Hallelujah. హల్లెలూయా. God is the one who organized marriage. దేవాది దేవుడే స్వయంగా ఈ వివాహ వ్యవస్థను స్థాపించాడు. Amen. ఆమేన్. And today's topic or the message, this thing is divine family. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ సందేశం యొక్క ప్రాముఖ్యమైన శీర్షిక ఏంటంటే, దీని యొక్క అర్థం ఏంటంటే దైవికమైన కుటుంబము. Pastor Denny has put the title as divine family. దైవికమైన కుటుంబము అని దైవజనులు పేరు పెట్టి ఉన్నారు. Divine family conference. దైవికమైన కుటుంబ వ్యవస్థను గురించిన సదస్సు అని పెట్టి ఉన్నారు. Amen. ఆమేన్. So what is divine family? మరి దైవిక కుటుంబం అంటే ఏంటి? Divine family is a family which fears God. ఈ దైవిక కుటుంబము దేవునికి భయపడే కుటుంబం. Divine family is a spiritual family. దైవిక కుటుంబము ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండే కుటుంబం. Divine family is a family which has Christ as the center. దైవికమైన కుటుంబానికి కేంద్రముగా క్రీస్తును కలిగిన కుటుంబం. Divine family is a family which wants to glorify God in every act. ప్రతి విషయంలో, ప్రతి పనిలో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలని కోరుకునేది దైవిక కుటుంబం. And divine family means it is a family which wants to please God. దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునేదే దైవిక కుటుంబం. Hallelujah. హల్లెలూయా. So your pastor wants your families to be a divine family. కాబట్టి మీ పాస్టర్ గారికి కోరిక ఏంటంటే మీ కుటుంబాలన్నీ దైవిక కుటుంబాలుగా ఉండాలని ఆశపడుతున్నారు. That's why he named this conference as divine family. అందుకనే దైవిక కుటుంబ సదస్సు అని వారు నిర్వహిస్తున్నారు దీన్ని. So I want to talk along those lines. కాబట్టి దాన్ని అనుసంధానంగానే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. If you want your family to be divine, మీ కుటుంబం ఒకవేళ దైవికంగా ఉండాలని మీరు if ఆశపడితే, you want your family to enjoy the peace, happiness of joy, దేవుని యొక్క సంతోషము, ఆనందము, నెమ్మదిని, సమాధానాన్ని మీరు అనుభవిస్తూ ఆ కుటుంబంలో ఉండాలనుకుంటే, each and every
member of the family should work towards that goal. మరి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఆ దిశగా వారు పని చేయాలి, ఆ గురిని పెట్టుకోవాలి. Amen. ఆమేన్. It's not possible by any one member of the family to maintain peace and happiness and divinity. మరి కుటుంబంలో ఒక్క వ్యక్తి మాత్రమే బాధ్యత తీసుకుంటే ఈ యొక్క కుటుంబంలో సమాధానము సంతోషము కలిగి ఉండటానికి అవకాశం ఉండదు. Amen. ఆమేన్. So each and every individual should strive to live a divine family. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవికంగా జీవించడానికి వారు ప్రతిష్ఠించుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Actually believers many times we want to go to heaven. వాస్తవానికి విశ్వాసులుగా మనకున్న కోరిక ఏంటంటే మనమంతా పరలోకానికి వెళ్ళాలని ఆశపడతాం. Everyone strives to go to heaven. అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనే ప్రయత్నిస్తుంటారు. But actually we can enjoy heaven on earth. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈ భూమి మీదనే పరలోకాన్ని అనుభవించవచ్చు మనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It's not that we need to wait, that we should die to enjoy heaven. పరలోకము ఆనందించాలంటే చనిపోయేదాకా కనిపెట్టి వేచి ఉండాల్సిన అవసరం లేదు. You can enjoy heaven on this earth with your family. నీ కుటుంబంతో ఈ భూమి మీదనే ఒక పరలోక సంబంధమైన అనుభూతిని మీరు అనుభవించవచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you want to enjoy heaven on earth, ఈ భూమి మీద పరలోక సంబంధమైన అనుభూతిని మీరు కలిగి there are ఉండాలనుకుంటే certain principles we should follow. కొన్ని సూత్రాలు ఉన్నాయి మనం పాటించవలసిన సూత్రాలు. When we follow these principles, ఈ నియమాలు ఈ సూత్రాలను మనం ఎప్పుడైతే పాటిస్తామో we can enjoy heaven on earth. ఈ భూమి మీదనే మనం దైవికంగా పరలోక సంబంధమైన అనుభూతిని పొందగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. How many of you want to enjoy heaven on earth? ఎంతమంది ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోక సంబంధమైన అనుభూతిని అనుభవించాలని ఆశపడుతున్నారు? Only few people? కొంతమందేనా? All of you don't want to enjoy? అందరికి లేదా? If you want to enjoy, say amen. మీరు నిజంగా ఆ అనుభవం కలిగి ఉండాలని ఆశపడితే గట్టిగా ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So if you want to enjoy heaven on earth, కాబట్టి ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించాలనుకుంటే every member of the family should strive towards that. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దీని విషయంలో మరి బాధ్యత తీసుకోవాలి, పని చేయాలి. A family consists of 3 members. మరి కుటుంబంలో ముగ్గురు ఉంటారు. Father, తండ్రి, mother, తల్లి, children. పిల్లలు. In other words, husband, wife and children. లేదా భార్య, భర్త, పిల్లలు. నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. లేదా? లేదంటారా? మీ ఇంట్లో వేరే ఎవరో ఉన్నారా? మీ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? But according to Bible, అయితే బైబిల్ ప్రకారం family is father, mother and children. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు. Hallelujah. హల్లెలూయా. So this morning, ఈ ఉదయకాలం I'm going to give a little advice to all 3 members of the family. కుటుంబంలో ఉన్న ఈ 3 రకాల వ్యక్తులకు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So that you can enjoy heaven on earth. తద్వారా ఈ భూమి మీద మీరు పరలోక అనుభూతిని అనుభవించగలుగుతారు. Amen. ఆమేన్. I know some of you are already enjoying. ఇప్పటికే మీలో కొంతమంది అలాంటి అనుభవంలో ఉన్నారు, అనుభవిస్తూ But ఆనందిస్తున్నారు. few families are not enjoying. అయితే ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి అలాంటి అనుభవంలో లేనటువంటి కుటుంబాలు. But God desires every family to have heaven. అయితే దేవుడు మాత్రము ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ పరలోకాన్ని ఈ భూమి మీదనే అనుభవించే అనుభూతిని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. God desires every family to live for his glory. ప్రతి కుటుంబము ఆయన మహిమ కొరకు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. God desires every family will please him. దేవుడు ఆయనతో సమాధానం కలిగిన కుటుంబాలుగా ఉండాలని ప్రతి కుటుంబం విషయంలో ఆశపడుతున్నాడు. God desires every family will replicate him on this earth. ఈ భూమి మీద దేవుణ్ణి ప్రతిబింబించే కుటుంబంగా మీరు ఉండాలని ప్రతి కుటుంబం విషయంలో ఆయన ఆశపడుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Actually this marriage means, వాస్తవానికి వివాహము అంటే it is a love relationship. ప్రేమ సంబంధము. It's a love relationship. ప్రేమ సంబంధము. God ordained marriage to show the love between God
and man in the marriage. ఈ వివాహంలో దేవుడు మానవుడు మధ్యన కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలాంటిదో వ్యక్తపరచడానికి ఈ వివాహ వ్యవస్థను దేవుడు పెట్టి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Through your marriage, మీ వివాహం ద్వారా the world should see the love of God. లోకము దేవుని ప్రేమను చూడగలగాలి. I'll repeat it. నేను మళ్ళీ చెప్తాను. Through your marriage, మీ వివాహ జీవితం ద్వారా God should be glorified and the people will see the love of Christ through your marriage and your family. దేవుడు మహిమపరచబడాలి. రెండవదిగా మీ కుటుంబం ద్వారా మీ వివాహం ద్వారా లోకము దేవుని ప్రేమను అనుభవించగలగాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But- అయితే చాలా సార్లు Christian marriages క్రైస్తవ వివాహాలు brings disgrace to God. దేవునికి అవమానం తీసుకొస్తున్నాయి. I don't know about Andhra. మరి ఆంధ్ర విషయం అయితే నాకు తెలీదు. Many places in Karnataka, కర్ణాటకలో చాలా ప్రదేశాల్లో చూస్తే marriage sanctity is not maintained. వివాహం యొక్క పరిశుద్ధత మరి వారు కాపాడుకోవట్లేదు. People get married వారికి వివాహం జరుగుతుంది, and they divorce the very next day. తర్వాత మరుసటి రోజే వారు విడాకులు తీసుకుంటున్నారు. They don't even live for 6 months. కనీసం ఒక 6 నెలలు కూడా కలిసి బ్రతకట్లేదు. But God did not design marriage for that sake. అయితే దేవుడు వివాహాన్ని ఆ విషయంలో ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. సంబంధం లేదా? సంబంధం లేదా? You don't agree with me? మీరు నాతో ఏకీభవించరా? God hates divorce. దేవుడు విడాకులంటే ఆయనకు ద్వేషం. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God hates divorce. విడాకులంటే దేవునికి ద్వేషము. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, what God has united, let no man put asunder. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి వీల్లేదన్నాడు. ఆమేన్. ఆమేన్. అలసిపోయినారా? అలసిపోయి ఉన్నారా? బ్రేక్ఫాస్ట్ చేయలేదండి? ఉదయకాలం అల్పాహారం తీసుకోలేదా? టిఫిన్ చేశారా? చేయలేదా? మరి శబ్దమే రాలేదు. మరి శబ్దం రావట్లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, what God has united, let no man put asunder. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు ఏ మానవుడు కూడా వేరు చేయడానికి వీల్లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So let me go to Ephesians chapter 5 and verse 25. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. I would like to speak to the husbands first. ముందుగా భర్తలైన వారితో పురుషులతో మాట్లాడాలని కోరుచున్నాను. Why I prefer to speak to husbands? ఎందుకు పురుషులతో లేదా భర్తలతో ఎందుకు Because మాట్లాడాలనుకుంటానంటే, husband is the head of the family. ఎందుకంటే భర్త కుటుంబానికి యజమాని. Amen. ఆమేన్. Ladies can say amen. స్త్రీలు చెప్పొచ్చు గట్టిగా ఆమేన్ అని. Husband is the head of the family. భర్త కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. Many wives does not agree with that. చాలా మంది భార్యలు దాని విషయంలో ఒప్పుకోరండి. You are saying I am the head. నేనండి I యజమానురాలిని am అంటారు. the one who's leading the family. నేనండి కుటుంబాన్ని I am నడిపిస్తున్నాను. the one who does everything for the family. కుటుంబం కొరకు కావాల్సినవన్నీ నేను చేస్తానండి. But the word of God says, అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, husband is the head of the family. భర్త కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. Amen. ఆమేన్. Husbands, do you agree with that? భర్తలారా మీరు ఏకీభవిస్తున్నారా? మరి If you are not the head మీరు యజమానిగా ఉండకపోతే so long, ఇంతకాలం from today onwards, కనీసం ఈ రోజు నుండైనా you will take the headship. మీరు ఆ బాధ్యత తీసుకోండి. భర్తలకు భయం వస్తుంది. భర్తలకు భయం అవుతుందా? ఆమేన్ చెప్పడానికి భయం అవుతుంది. ఆమేన్ చెప్పాలంటే కూడా భయం అవుతుందా? ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Because God has ordained you as the head of the family. ఎందుకంటే దేవుడే నిన్ను కుటుంబ యజమానిగా నియమించి It's ఉన్నాడు. your responsibility to lead your family. నీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we'll see what is the role that a husband should play in order to have a divine family. కాబట్టి ఒక దైవికమైన కుటుంబాన్ని కలిగి ఉండటంలో భర్తకు ఉన్నటువంటి పాత్ర ఏంటో మనం చూడబోతున్నాం. Let's read Ephesians 5:25. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. Husbands, love your wives as Christ loved the church and gave himself up for her. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
Now, how can husbands love wife as Christ loved the church? మరి క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా భర్త భార్యను ఎలా ప్రేమించగలడు? How can a husband love the wife just like Christ loved the church? ఏ రీతిగా క్రీస్తు సంఘమును ప్రేమించాడో అక్షరాల అదే రీతిగా ఖచ్చితంగా అదే విధంగా భర్త భార్యను ఎలా ప్రేమించగలడు? God the Father తండ్రి అయిన దేవుడు loved the world. లోకమును ప్రేమించాడు. He loved mankind. మానవాళిని ఎంతో ప్రేమించాడు. Because the world was separated from God, ఎందుకంటే లోకము తండ్రి నుంచి దూరం అయిపోయింది, దేవుడి నుంచి దూరం అయిపోయింది. there was no relationship between God and man. దేవునికి మానవునికి మధ్యన సంబంధం లేకుండా తెగిపోయింది. So in order to bridge the gap, కాబట్టి ఇప్పుడు ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి సమకూర్చడానికి Jesus came on this earth and loved the church. యేసుక్రీస్తు వారి భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన సంఘమును ప్రేమించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So how did Christ love the church? మరి ఇప్పుడు క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు? He took up the responsibility to unite man with God. మనుషుణ్ణి దేవునితో జతపరచడానికి ఏకం చేయడానికి బాధ్యత తీసుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So how did Christ love the church? మరి ఇప్పుడు క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు? He took up the responsibility ఆయన బాధ్యత తీసుకున్నాడు. to bring unity between God and man. దేవునికి నరునికి మధ్యన ఆ యొక్క అనుబంధాన్ని తిరిగి సమకూర్చి ఐక్యతను తీసుకొని రావడానికి The ప్రయత్నించాడు. relationship was broken. ఆ సంబంధం తెగిపోయింది. When the relationship was broken, ఆ it is సంబంధం not Jesus Christ who was responsible for that brokenness. ఆ సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో ఆ తెగిపోయిన సంబంధం విషయంలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకున్నాడు. He was not at fault. మరి ఆయన పొరపాటు కాదది. It's not because of Jesus man was separated from God. యేసయ్యను బట్టి మనుష్యుడు దేవునికి దూరం కాలేదు. In spite of that, అయినప్పటికీ కూడా he took the responsibility to unite God and man. ఈ నరుణ్ణి దేవుణ్ణి ఏకం చేయడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the same way, అదే రీతిగా every husband who's seated here, ఇక్కడ కూర్చున్న ప్రతి భర్త స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి it is your responsibility to bring unity in the family. కుటుంబంలో ఐక్యతను తీసుకొని రావాల్సిన బాధ్యత నీది భర్తగా. Hallelujah. హల్లెలూయా. That's how you can love your wife just like Christ loved the church. అలా చేయగలిగినప్పుడు క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అదే రీతిగా నీవు కూడా నీ భార్యను ప్రేమించగలుగుతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times in the family problems arises. చాలా సార్లు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. There are misunderstandings. మరి పొరపచ్చాలు ఎదురవుతూ ఉంటాయి. వారి We ఇద్దరి don't మధ్యన think విభేదాలు వస్తూ ఉంటాయి. we don't think in the same line. ఒకే రీతిగా ఆలోచన విధానం ఉండదు. So what happens? అప్పుడు ఏమవుతుంది? గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతుంది. So when a problem or fight happens, ఈ గొడవలు జరిగినప్పుడు what happens? ఏమవుతుంది? మీరు చెప్తారా నేను చెప్పాలా? మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? So husband and wife don't talk. భార్యాభర్తలు ఇక మాట్లాడుకోరు. They stay in separate rooms. వారు వేరు గదుల్లో ఉంటుంటారు. They live like this for days. రోజుల తరబడి ఇలాగే సాగుతుంటుంది. They keep the anger within their heart. వారి హృదయం లోపల కోపాన్ని పెట్టేసుకుంటారు. But Jesus Christ, కానీ యేసుక్రీస్తు వారు he did not have enmity. ఏ విధమైన శత్రుత్వాన్ని ఆయన పెట్టుకోలేదు. Though he was not at fault, ఆయన పొరపాటు లేకపోయినను he humbled himself to bring unity between God and man. తనను తాను తగ్గించుకొని దేవునికి మానవునికి మధ్యన మరి ఆ అనుబంధాన్ని తిరిగి సమకూర్చడానికి ఐక్యతను తీసుకొని రావడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన పొరపాటు లేకపోయినా కూడా. Hallelujah. హల్లెలూయా. Just because he humbled himself, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి we live with unity with God the Father. ఆయన తండ్రి అయిన దేవునితో ఐక్యతతో ఉండగలిగాడు. Jesus did not say, why I am not at fault.
మరి నేనేం పొరపాటు చేయలేదు కదా అని యేసయ్య అనలేదు. Why should I die? నేనెందుకు చనిపోవాలి? Why should I suffer? నేనెందుకు కష్టపడాలి, Why శ్రమ should I పడాలి, humble? నేనెందుకు తగ్గించుకోవాలి అనలేదు. He did not say that. అలాగ అనలేదండి ఆయన. If you are a husband who follow the word of God, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న భర్తగా నువ్వు even ఉన్నట్లయితే, though it is not your fault, నీ పొరపాటు లేకపోయినా you will bring unity in the family. కుటుంబంలో నువ్వు ఐక్యతను తీసుకొని రావాల్సిన బాధ్యతను కలిగి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Many times we expect only women to humble themselves. చాలా సార్లు భార్యలు లేదా స్త్రీలు మాత్రమే తగ్గించుకోవాలని ఆశపడుతుంటారు But పురుషులు. I believe, అయితే నేను నమ్ముచున్నాను, according to the word of God, దేవుని వాక్య ప్రకారం the Bible says, బైబిల్ చెప్తుంది, husbands should love the wife just as Christ loved the church. క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమించాడో అదే రీతిగా భర్త తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు కదా, కొంచెం కష్టమే. కొంచెం కష్టమే. Let me tell an example from my life. నా జీవితంలో నుండి ఒక ఉదాహరణ చెప్తాను. When I got married, నాకు వివాహమైనప్పుడు I was not brought up in a spiritual family. ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంలో నేను పెరగలేదు. I was born in a Christian family, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. but I did not even have the experience of salvation. కానీ రక్షణ అనుభవం కూడా లేదు కనీసం నాకు. I did not know what is being born again. తిరిగి జన్మించడం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. So I was living a nominal Christian life. కాబట్టి ఒక నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. I know going to church. సంఘానికి వెళ్ళడం తెలుసు, I know memorizing scriptures. లేఖనాలు కంఠస్థం చేయడం తెలుసు. Psalms 119 I used to memorize. 119వ కీర్తన మొత్తం కంఠస్థంగా తెలిసేది I నాకు. used to fast even. మరి Fasting. నేను ఉపవాసం కూడా ఉండేదాన్ని. We used to have family prayers. కుటుంబ ప్రార్థనలు కూడా జరిగేవి. But I did not know what is salvation. కానీ రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు. So when there is no salvation, అయితే రక్షణ లేనప్పుడు there is no change of heart. హృదయంలో ఏం మార్పు ఉంటుందండి? అసలు మార్పే ఉండదు. Hallelujah. హల్లెలూయా. When I got married, అయితే వివాహం అయ్యాక, when there was a problem in the family, కుటుంబంలో సమస్య ఎదురైనప్పుడు I will get angry with my husband. నా భర్త విషయంలో నాకు కోపం వచ్చేది. I will never talk to him. ఆయనతో మాట్లాడేదాన్ని కాదు. I will never go say sorry. వెళ్ళి క్షమాపణ అడిగేదాన్ని కాదు, సారీ అని చెప్పేదాన్ని కాదు. But my husband, being a man of God, అయితే నా భర్త దైవజనుడై ఉండి కూడా he used to come and say sorry every time. ఆయనే ప్రతిసారి దిగి వచ్చి క్షమాపణ అడిగేవాడు, సారీ అని I చెప్పేవాడు. always thought I am right. నేను ఎప్పుడు అనుకునేదాన్ని నేనే సరిగా ఉన్నాను, నేనే సరిగా ప్రవర్తించానని. Though he was right, ఆయన సరిగా ప్రవర్తించినా he will come and ask sorry from me. ఆయన పొరపాటు లేకపోయినా నా దగ్గరికి వచ్చి సారీ అడిగేవాడు. He showed the love of Christ. క్రీస్తు ప్రేమను నాకు చూపించాడు ఆయన. Because he showed the love of Christ, ఆయన క్రీస్తు ప్రేమను చూపించాడు కాబట్టి today what I am, I stand here preaching the word of God. ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి వాక్యాన్ని He బోధించగలుగుతున్నాను. is the one who led me into salvation. ఆయన నన్ను రక్షణలోకి నడిపించాడు దైవజనుడే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So I encourage every man who are seated here, కాబట్టి ఇక్కడ కూర్చున్న పురుషులైన వారందరినీ నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. humbling yourselves మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం does not go in vain. అదేమి వృధాగా పోదండి, Hallelujah. వ్యర్థమైపోదు. Hallelujah. హల్లెలూయా. Jesus being the creator God, సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్న క్రీస్తు being కూడా, the King of kings and the Lord of lords, ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు అయి ఉండి కూడా, though not being at fault, ఆయన ఏ పొరపాటు లేనివాడుగా ఉన్నప్పటికీ he humbled himself. తనను తాను తగ్గించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Because he humbled himself, ఆయన తన్ను తాను తగ్గించుకున్నందున we are united with God the Father. మనము తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని తిరిగి సమకూర్చుకోగలిగాం. Hallelujah. హల్లెలూయా. If you want unity in your family, నీ కుటుంబంలో ఐక్యత కావాలని నువ్వు ఆశపడితే, husbands, I encourage you, భర్తలారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, follow the pattern of Christ. క్రీస్తు యొక్క మాదిరిని మీరు అనుసరించండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If you do this, మీరు ఇలా చేయగలిగితే your family will enjoy heaven on earth. మీ కుటుంబము భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తుంది. Some husbands are angry with me. మరి భర్తలకు ఇప్పుడు నా మీద కోపం వచ్చేసింది. కొంచెం కొంచెం కోపం వచ్చింది. అలాగే చూస్తున్నారు. అలాగే చూస్తున్నారు నన్ను. ఏమి ఈ అమ్మ వచ్చి చెప్తారు, ఈ నేను అమ్మగారు తగ్గించుకోవాలా? ఈ అమ్మగారు వచ్చి నాకు చెప్తున్నారు, నేను తగ్గించుకోవాలంటున్నారు. అవునా అవునా లేదా? లేదా? If you are a follower of Christ, మీరు క్రీస్తును వెంబడించేవారైతే this you will follow.
తప్పక దీన్ని మీరు అనుసరిస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. When you do this, ఇలా మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో you will be a peacemaker. మీరు సమాధానకర్తగా ఉంటారు. You will be playing the role that God wants you to play. దేవుడు ఏ పాత్రనైతే నువ్వు నిర్వహించాలని ఆయన ఆశపడుతున్నాడో ఆ పాత్రను నువ్వు నిర్వహించిన వ్యక్తివి అవుతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My dear men, నా ప్రియ పురుషులారా, it's your responsibility ఇది మీ బాధ్యత. to bring unity in the family. కుటుంబంలో ఐక్యతను తీసుకొని రావడం నీ బాధ్యత. Amen. ఆమేన్. Just like Jesus did. యేసయ్య ఎలా చేశాడో అదే రీతిగా అక్షరాల. Let's read verse 23. 23వ వచనాన్ని చదువుదాం. Ephesians 5 verse 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. For the husband is the head of the wife, even as Christ is the head of the church, and he is the savior of the body. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Here Apostle Paul defines headship as saviorship. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ శిరస్సుగా ఉన్నటువంటి స్థితిని రక్షకునితో పోల్చి చెప్తున్నాడు. Amen. ఆమేన్. I repeat. నేను మళ్ళీ చెప్తాను. Apostle Paul defines headship to saviorship. మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు శిరస్సై ఉన్నాడు అన్న మాటను మరి రక్షణకు అనుసంధానంగా మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. రక్షకుడు అనే దానికి పోల్చి చెప్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Husband should love the wife just like Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగానే భర్త తన భార్యను ప్రేమించాలి. And he is our savior. ఆయన మన రక్షకుడు. So husband is the savior of the family. కాబట్టి ఇప్పుడు భర్త కుటుంబానికి రక్షకుడు. Amen. ఆమేన్. So how did Christ portray the saviorship? మరి క్రీస్తు ఈ యొక్క రక్షణకర్తగా ఉన్నటువంటి ఆ స్థితిని ఎలాగా చూపిస్తున్నాడు? By being a military ruler. మిలిటరీ రూలర్ లాగా ఉన్నాడు ఆయన. మిలిటరీ అధికారి లాగా ప్రవర్తిస్తున్నాడా? By saying, come, wife has to come. ఇట్లా అనగానే భార్య రావాలి. అక్కడ వెళ్ళు అంతే వెళ్ళాలి. అటు వెళ్ళు అంటే వెళ్ళాలి. అలాగనా? అలా చేస్తున్నాడా? Christ did not do that. క్రీస్తు అలా చేయలేదండి. I'll give an example. ఉదాహరణ చెప్తాను. There were a husband and wife. ఒక భార్య భర్త ఉన్నారు. Husband went out somewhere భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు. and wife is at home. భార్య ఏమో ఇంట్లో ఉంది. And when he was coming, ఆయన వస్తున్నప్పుడు a beggar was leaving the house from the house. మరి ఒక బిచ్చగాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాడు. And husband went to the house భర్త ఇంట్లోకి వెళ్ళాడు. and asked the wife, భార్యను అడిగాడు, what did you say to the beggar? ఆ బిచ్చగాడికి నువ్వు ఏం చెప్పావు? The wife said, I said nothing is there, go. భార్య ఏమన్నదంటే ఏమి ఇంట్లో ఏం లేదు పెట్టడానికి వెళ్ళిపో అని చెప్పాను అన్నది. Husband was very angry. భర్త అన్నాడు, Now go. ఇప్పుడు పో. Why? ఎందుకు? He thought he is the leader. ఆయన యజమానుడు, ఆయన నాయకుడు. Everything he has to do according to his desire. అన్ని ఆయన వాంఛ చొప్పున, ఆయన కోరిక చొప్పునే జరగాలి, ఆయన మాట చొప్పునే జరగాలి. Whatever he says has to happen. ఆయన చెప్పిందే అక్కడ నెరవేరాలి. That's not the Jesus kind of love. అది యేసయ్య వంటి ప్రేమ కాదండి. Savior, our Jesus Christ, showed his love by dying a shameful and agonizing death on the cross. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వేదన పూరితమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ఆ సిగ్గుచేటుక లేదా అవమానకరమైన మరణాన్ని అనుభవించడానికి ఇష్టపడి మరణించిన Hallelujah. రక్షకుడుగా ఉన్నాడు. That's how he became a savior. అలా చేశాడు కాబట్టి ఆయన రక్షకుడయ్యాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My dear men who are seated here, నా ప్రియమైన పురుషులారా, ఇక్కడ కూర్చున్న ప్రియులారా, God has given you a great responsibility. దేవుడు మనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తున్నాడు. It is in your hands how you will lead the family. నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తావన్నది ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాడు. However you lead, నువ్వు ఎలా నడిపిస్తే that's how your family will go. నీ కుటుంబం ఆ రీతిగా నడుస్తుంది. If you follow the word of God నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, and be a good leader నువ్వు ఒక మంచి నాయకుడిగా ఉండగలిగితే, in loving your wife, నీ భార్యను ప్రేమించగలిగితే, your children will see you. నీ పిల్లలు నిన్ను చూస్తారు.
they will follow your footsteps. నీ యొక్క అడుగు జాడలను వాడు అనుసరిస్తారు. When they get married, వారికి వివాహం అయినప్పుడు your sons will love their wives. నీ కుమారులు కూడా వారి భార్యల్ని ప్రేమిస్తారు. Amen. ఆమేన్. Jesus set a great example for us. యేసయ్య మనకు గొప్ప మాదిరి మన ముందు పెట్టాడు. We should be ready to go through pain and suffering. మనము ఈ శ్రమ గుండా వేదన గుండా వెళ్ళటానికి అప్పగించుకోవాలి. We should be able to go through shame. మనము అవమానమైన భరించగలిగిన స్థితిలో నిలబడాలి. Just to bring a family that will bring glory to God. దేవునికి మహిమ తీసుకొచ్చే కుటుంబాన్ని కట్టే విధంగా ఆ బాధ్యత తీసుకొని నిలబడాలి. నిద్రపోయారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So it is in your hands కాబట్టి ఇప్పుడు నీ చేతిలో ఉంది. to bring unity in your family. నీ కుటుంబంలో ఐక్యతను తెచ్చే బాధ్యత నీ చేతిలో ఉంది. Hallelujah. హల్లెలూయా. Many times husbands think, చాలా సార్లు భర్తలు అనుకుంటారు, I am the head. నేను యజమానిని, I am the head. నేను శిరస్సును, I will do what I want. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదంటే అది చేస్తాను. You cannot do what you want. నీకు ఇష్టం వచ్చినట్టల్లా నువ్వు చేయడానికి లేదండి. You should do what Christ did. క్రీస్తు ఏం చేశాడో నువ్వు అలాగే చేయాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is your responsibility to keep the family united. కుటుంబాన్ని ఐక్యమత్యంగా కాపాడవలసిన బాధ్యత నీ చేతిలో ఉంది. Bring up the family in the fear of God. దేవుని భయములో పెంచడానికి నడిపించడానికి నీ It is కుటుంబంలో బాధ్యత తీసుకోవాలి. It is your responsibility to lead the children to church. మరి నీ బిడ్డలను, నీ యొక్క పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించే బాధ్యత నీ చేతిలో ఉంది. It is your responsibility to have a family prayer in your home. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన నడిపించే బాధ్యత నీ చేతిలో ఉంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. A praying family stays together. ఒక ప్రార్థించే కుటుంబం కలిసికట్టుగా నివసించగలుగుతుంది. Amen. ఆమేన్. How many of you have family prayers? మీలో ఎంతమందికి కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి? అందరూ ఫ్యామిలీ లేదు. అన్ని కుటుంబాలు చేతులు ఎత్తట్లేదంటే కొన్ని కుటుంబాల్లో అది లేదు అని. But let me encourage you. అయితే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. You being the head of the family, మీరు కుటుంబ యజమానిగా ఉంటుండగా you should have family prayer. మీరు తప్పక కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In my house, మా ఇంట్లో we don't miss a family prayer. కుటుంబ ప్రార్థన అస్సలు మిస్ కామండి. When we are at home, we sit together and pray. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలిసి కూర్చొని ప్రార్థిస్తాం. When we travel, మేము ప్రయాణం చేసినప్పుడు, when our children are at home, మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, when everyone comes back from their job, వారి ఉద్యోగం నుంచి తిరిగి ఇంటికి వచ్చాక, whatever time may be, ఏ సమయం అయితే ఆ సమయంలో, whether we are away from the house, మేము ఇంట్లో ఉన్నా, మేము ఇంటికి దూరంగా ఉన్నా, we have family prayer on the phone. మరి ఫోన్ లో కుటుంబ ప్రార్థన కలిసి చేసుకుంటాం. As much as possible, సాధ్యమైనంత వరకు we don't break this family prayer. ఈ కుటుంబ ప్రార్థన యొక్క ఆ నియమాన్ని ఏమాత్రం కూడా మరి మధ్యలో ఆపము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You being the leader, మీరు ఒక నాయకుడిగా ఉంటుండగా, you being the head of the family, కుటుంబ యజమానిగా ఉంటుండగా, you should start family prayer in your house. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. Hallelujah. హల్లెలూయా. When you pray together, మీరు కలిసి ప్రార్థించినప్పుడు the unity of God will be seen there. దేవుని యొక్క ఐక్యత అక్కడ కనబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Children understand the fear of God. పిల్లలు దేవుని యందలి భయమును అర్థం చేసుకోగలుగుతారు. Children understand and learn to follow the word of God. పిల్లలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా వెళ్ళాలనే ఆ నిర్ణయానికి వస్తారు. Through your life example. నీ జీవితం యొక్క మాదిరిని బట్టి అది జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I think today, because it's a family conference, ఈ రోజు కుటుంబ సదస్సుగా ఉంది కాబట్టి I think most of the husbands are here. చాలా మంది భర్తలు ఉన్నారు ఇక్కడ. Praise God. దేవునికి స్తోత్రం. But many times when I come to Andhra, చాలా సార్లు నేను ఆంధ్రకు వచ్చినప్పుడు, when there is a meeting or a Sunday service, ఏదైనా మీటింగ్ గాని ఆదివారపు ఆరాధన గాని జరిగినప్పుడు 3/4 of the place is occupied by women. మరి సంఘంలో 4 భాగాల్లో 3 భాగాలు స్త్రీలే నిండిపోయి ఉంటారు. There are only few men. ఎక్కడో ఒక మూలకి ఎక్కడో కొంతమంది మాత్రమే పురుషులు ఉంటారు. Why? అవునా? Why? ఎందుకు?
Because men are very busy. ఎందుకంటే పురుషులు చాలా బిజీగా They are ఉంటారు. very busy working hard. ఎప్పుడు కష్టపడి పని చేస్తూ తీరిక లేకుండా ఉంటారు. They work 6 days. 6 రోజులు పని చేస్తారు. 12 hours, 18 hours. 12 గంటలు 18 గంటలు కూడా పని చేసేవారు ఉంటారు. Sunday is the only day. ఆదివారం ఒక్కరోజే కదండి. For what? దేనికి? To take rest. రెస్ట్ తీసుకోవడానికి. I will telling slowly. నెమ్మదిగా చెప్తున్నాను. Why? ఎందుకు? Men want to take rest. పురుషులు రెస్ట్ So తీసుకోవాలనుకుంటారు. they don't find time to come to church. కాబట్టి ఇక సంఘానికి రావడానికి సమయం దొరకదు వారికి. I think CFC is not like that. అయితే సిఎఫ్సి అలా కాదని నేను అనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Husbands being the head of the family. కుటుంబ యజమానిగా ఉన్నటువంటి భర్తలు, You should lead your family to seek God. నీ కుటుంబాన్ని దేవుణ్ణి వెతుకున్నట్లుగా వారిని నువ్వే నడిపించాలి. You should bring your family to church. నీ కుటుంబాన్ని నువ్వు తీసుకొని మందిరానికి రావాలి. You don't tell them, you go and pray for me. మీరు వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పొద్దు. Pastor దగ్గర చెప్పు నాకు ప్రార్థన చేయాలని. పాస్టర్ గారికి కూడా చెప్పండి నా కోసం ప్రార్థన చేయమని చెప్పండి అనొద్దు. వద్దు. లేదండి. You come with your family. మీరు కలిసి మీ కుటుంబంతో రండి. When you set an example, మీరు ఒక మాదిరి పెట్టినప్పుడే your children will never go astray. మీ పిల్లలు దారి తప్పకుండా ఉండగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. When the children grow big, పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక, when they go away from God, వారు దేవునికి దూరం అయిపోయారనుకోండి, then father, mother and cry to God. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు దేవుని దగ్గర మొరపెడుతుంటారు, ఏడుస్తుంటారు. When the children were small, పిల్లలు చిన్నగున్నప్పుడు you did not take the responsibility నువ్వు బాధ్యత తీసుకోలేదు. to teach the children the word of God, దేవుని వాక్యాన్ని నేర్పించే బాధ్యత తీసుకోలేదు. to lead them వారిని in a నడిపించడానికి, Christian life. ఒక క్రైస్తవ విధానంలో వారి జీవితాలను కొనసాగించడానికి వారికి చిన్నప్పుడు నేర్పించలేదు. When they go away, వారు పెద్దవారై తొలగిపోయినప్పుడు, when they go astray, దారి మళ్ళిపోయినప్పుడు you cry to God. అప్పుడు మొరపెడతావు దేవునికి. Then God does not answer you. అప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వడు. Hallelujah. హల్లెలూయా. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, seek me when I am found of you. నేను మీకు దొరుకు కాలమునందు మీరు నన్ను వెతకండి అంటున్నాడు. Seek me when I am found of you. నేను మీకు దొరికే కాలంలోనే మీరు నన్ను వెతకాలి. Hallelujah. హల్లెలూయా. When there was time to go to church, మరి ఆ సమయం ఉన్న ప్రార్థన ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళండి, you మందిరానికి. neglected church. నువ్వు సంఘానికి వెళ్లకుండా నిర్లక్ష్యం You చేశావు. did not seek God. నువ్వు దేవుని వెతకలేదు. You did not teach your children the word of God. నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించలేదు. When they fail, వారు విఫలమైనప్పుడు you seek God. మీరు అప్పుడు దేవుని వెతుకుతారు. My dear families who are here, నా ప్రియ కుటుంబాలారా, కుటుంబస్తులారా, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, let me encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Seek God. దేవుణ్ణి వెతకండి. Seek God. దేవుణ్ణి వెతకండి. There will be a time when the churches will not be open. సంఘాలు, మందిరాలు తెరవబడిన సందర్భాలు లేని రోజులు రాబోతున్నాయి, When వస్తాయి. the church is closed, మందిరాలు మూయబడ్డప్పుడు then don't cry. అప్పుడు మొరపెట్టకండి. When the church is open, సంఘము తెరవబడి ఉన్నప్పుడే come as a family. మరి కుటుంబంగా కలిసి రండి. Seek God. దేవుని వెతకండి. Hear the word of God. దేవుని వాక్యాన్ని Walk in ధ్యానించండి. the word of God. దేవుని వాక్యం Obey చదవండి. the word of God. దేవుని వాక్యం ధ్యానించండి, Glorify చదవండి. God. దేవుని వాక్యానికి మందిరానికి రండి. Live a life that is pleasing to God. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. Hallelujah. హల్లెలూయా. So what is the second responsibility of a husband? భర్తగా రెండవ బాధ్యత ఏంటండి? భర్తకు ఉండాల్సిన రెండవ బాధ్యత, The second responsibility is Ren- sacrifice. రెండవ బాధ్యత త్యాగం చేయాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Husbands have to sacrifice. భర్త కొన్ని విషయాల్లో త్యాగం చేయాలి. Why? ఎందుకు? Because Bible says husbands love your wife just as Christ loved the church. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా మీరు మీ భార్యల్ని ప్రేమించండి అని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus sacrificed యేసు త్యాగం చేశాడండి. his life. ఆయన జీవితాన్ని బలిగా అర్పించాడు. He sacrificed ఆయన the heavenly abode. మరి ఆ పరలోకపు మహిమను ఆయన అర్పించాడు త్యాగంగా. He left the heaven and came on this earth as an ordinary human being. ఆ పరలోక మహిమను విడిచిపెట్టి, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక సాధారణమైన మనుష్యుడిగా దిగి వచ్చాడు కిందికి. Hallelujah. హల్లెలూయా. Just to unite man with God. కేవలము మనుషుణ్ణి లేదా నరుణ్ణి దేవునితో జతపరచడానికి, ఐక్యపరచడానికి పనిచేశాడు. Husbands being the head. భర్తలు యజమానులుగా ఉండుట బట్టి
you need to sacrifice. మీరు యజమానులుగా ఉన్న మీరు త్యాగం చేయాలి, బలి అర్పించాలి. Father God sacrificed his only begotten son. తండ్రి అయిన దేవుడు తన ఒక్కడైన కుమారుని బలిగా అర్పించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus was ready to sacrifice his life. యేసు తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. How did he sacrifice? ఎలా బలి అర్పించాడు? He came on this earth. ఆయన ఈ భూమి మీదకి He వచ్చాడు. was ready to go through pain, shame and agony. మరి ఆయన శ్రమ, వేదన, దుఃఖము, బాధ గుండా వెళ్ళటానికి అప్పగించుకున్నాడు. You cannot show your love without sacrifice. త్యాగం లేకుండా, త్యాగం చేయకుండా ప్రేమను చూపించలేవు. I said you cannot love without sacrifice. నువ్వు త్యాగం చేయకుండా ప్రేమించలేవు అని చెప్తున్నాను నేను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What should you sacrifice? మరి ఏం త్యాగం చేయాలి? Many times husbands want to have their way. చాలా సార్లు భర్తలు వారి విధానంలో వెళ్ళాలని అనుకుంటారు. They say they work very hard. వారు కష్టపడి పనిచేస్తారు. So they want some leisure time. కొంచెము విరామం సమయం కావాలనుకుంటారు. So what do they do? ఏం చేస్తారు? After job straight they go to their friend's place. మరి వారికి ఆ ఉద్యోగం బాధ్యతలు పనులు పూర్తి అయిన తర్వాత స్నేహితులతో కలిసి వెళ్తారు. They say I want to have some light moments, some refreshing time. కొంచెం తాజాగా నన్ను నేను తాజాపరచుకోవడానికి కొంచెం సమయం వేరుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. Husbands have to sacrifice your time for your wife. భర్తలు మీ భార్య కొరకు మీ సమయాన్ని త్యాగం చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times you want to do what pleases you. మీకు ఇష్టమైంది మీరు చేయాలనుకుంటారు చాలా సార్లు. What brings pleasure to your body. మీ దేహానికి సంతోషాన్ని ఇచ్చేది ఏదో దాన్ని చేయాలనుకుంటారు. Jesus sacrificed by dying on the cross. యేసు ఆ సిలువలో మరణించట ద్వారా తను అప్పగించుకున్నాడు, Hallelujah. బలిగా అర్పించుకున్నాడు. So I'm not telling you to die. కాబట్టి మీరిప్పుడు చనిపోవాలని చెప్పట్లేదు. Not physical death. భౌతికమైన మరణం కాదు ఇది. You need not die a physical death like Christ died. క్రీస్తు చనిపోయినట్టుగా మీరు భౌతికంగా చావనక్కర్లేదు. You need to put yourself to death. మిమ్మల్ని మీరు ఆ మరణానికి అప్పగించుకున్నట్టుగా అప్పగించుకోవాలి. కొంతమంది ఇలాగా అంటున్నారు. ఏమి మా ఇండియాలో, మా భారతదేశంలో you are thinking in your heart, మీరు అనుకుంటున్నారు హృదయంలో, only wife should sacrifice. భార్యలు మాత్రమే త్యాగాలు చేయాలండి, husband should not sacrifice. భర్తలు ఏమి త్యాగాలు చేయడానికి లేదండి. That is our Indian mentality. అది మన భారతదేశ ఆలోచన దృక్పథం. అది Indian culture. అది మన భారతదేశ సంస్కృతి. When a wife gets married, అయితే ఒక భార్య వివాహం she has చేసుకున్నప్పుడు to sacrifice her parents' home. తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి త్యాగం చేసి రావాలి. She has to come and live with the husband's family. వచ్చి భర్త కుటుంబంతో, కుటుంబ సభ్యులతో ఉండాలి. And when she has to move to a different place, వేరొక స్థలానికి కదిలి వెళ్ళే she సమయం has to వచ్చినప్పుడు sacrifice her career. మరి ఆమెకున్నటువంటి భవిష్యత్తు కెరియర్ ను కూడా ఆమె త్యాగం చేయాల్సి వస్తుంది. Her job she has to sacrifice. లేదా ఆమె ఉద్యోగం ఉంటే దాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. When she gets married and when she gets a baby, ఆమె వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే the wife only have to sacrifice sleepless nights. భార్య మాత్రమే రాత్రులు, నిద్రలేని రాత్రులు గడపాలి. Husband says I am working very hard. భర్త అంటాడు చాలా కష్టపడి I will దినమంతా go to the next పనిచేశాను, room and sleep. ఆ పక్క గదిలోకి వెళ్ళి పడుకుంటాను You అంటాడు. take care of the baby. నువ్వు పిల్లవాన్ని చూసుకో అంటారు. So this is what the Indian men's mentality. అంటే భారతదేశంలో ఉన్న పురుషుల ఆలోచన దృక్పథం ఇలా ఉంటుంది. But the Bible teaches otherwise. కానీ బైబిల్ ఏమో దానికి భిన్నంగా నేర్పిస్తుంది. Jesus sacrificed himself for the church. యేసు సంఘము కొరకు తనను తాను అర్పించుకున్నాడు, బలిగా అప్పగించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I hope you are following what I am saying. నేను చెప్తున్న మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So if you want to follow the word of God, కనుక మీరు దేవుని వాక్యాన్ని అనుసరించాలనుకుంటే you need to sacrifice. మీరు త్యాగం చేయాలండి. What should you sacrifice? ఏం త్యాగం చేయాలి? You should sacrifice your interests. నీకున్న ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వదిలిపెట్టుకోవాలి. You should sacrifice your friends. మీ స్నేహితులను త్యాగం చేయాలి. You should sacrifice yourself to put your wife above you.
నీ భార్యను నీకు పైన పెట్టుకోవడానికి నిన్ను త్యాగం చేసుకోవాలి. Wives are saying amen. Husbands are not saying భార్యలు amen. చెప్తున్నారు ఆమెన్, కానీ భర్తలు చెప్పట్లేదు. భర్తకి పాస్టర్ మీద తర్వాత చెప్తారు, ఎందుకు పిలిచారు? భర్తలు తర్వాత పాస్టర్ గారిని పిలిచి, ఏంటండి ఇలాంటి మీటింగ్ ఎందుకు పెట్టారు, ఎందుకు పిలిచారు వాళ్ళను? అవునా? అవునా అంటారా? అలాగంటారా పాస్టర్ గారిని? తర్వాత సైలెంట్ గా ఉన్నారు. మరి సైలెంట్ గా ఉన్నారు ఏంటండి? Men, please speak. పురుషులారా మాట్లాడండి. Do you like to sacrifice? మీరు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నారా? Do you like to sacrifice? మీరు త్యాగం చేయాలనుకుంటున్నారా? In order to love your wife just as Christ loved the church? క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అదే రీతిగా ప్రేమించడానికి మీరు కూడా ఆయనలాగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారా? సిద్ధపడతారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear men who are here, నా ప్రియమైన పురుషులారా, if ఇక్కడ you ఉన్న want ప్రియులారా, to have a divine family, మీరు ఒక దైవికమైన కుటుంబాన్ని కలిగి ఉండాలనుకుంటే you should sacrifice. మీరు త్యాగం చేయాలి. Actually, in a marriage, వాస్తవానికి వివాహంలో the danger of a marriage is not husband would love any other woman. మరి వివాహంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే పురుషుడు ఇంకా వేరే ఏ స్త్రీని ప్రేమించకూడదు. He won't love another woman. ఇంకొక స్త్రీని ప్రేమించడు. But the true danger, he will love himself more than the wife. అయితే అసలైన ప్రమాదం ఏంటంటే తన భార్య కంటే తన్ను తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. అర్థం అవ్వలేదా? I will repeat it. మళ్ళీ చెప్తాను. The danger of a marriage, వివాహంలో ఉన్న ప్రమాదం ఏంటంటే it's not the husband will love somebody else. ఇంకెవరినో ప్రేమించడం కాదు భర్త. He will love himself తనను తాను ప్రేమించుకుంటాడు. more than the wife. భార్య కంటే ఎక్కువగా తను తాను ప్రేమించుకుంటాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But God says, అయితే దేవుడు అంటున్నాడు, love your wife నీ భార్యను ప్రేమించు, just as Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగానే ప్రేమించు. Hallelujah. హల్లెలూయా. Because God loved the church, దేవుడు సంఘమును ప్రేమించాడు he కాబట్టి sacrificed himself. తనను తాను బలిగా He అర్పించుకున్నాడు. was ready to leave the heavenly glory. ఆ పరలోక మహిమను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. He was ready to sacrifice his own life. తన జీవితాన్ని పణంగా పెట్టడానికి He was అప్పగించుకున్నాడు. ready to shed his precious blood. తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తం చిందించడానికి సిద్ధపడ్డాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This morning, ఈ ఉదయకాలం if you love yourself more than your wife, నీ భార్య కంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, if you are such kind of husband, నువ్వు ఒకవేళ అలాంటి భర్తగా ఉన్నట్లయితే you are a selfish husband. నువ్వు స్వార్థపరుడవైన భర్తవన్నమాట. You are a selfish husband. స్వార్థపరుడవైన భర్తవు నువ్వు. Hallelujah. హల్లెలూయా. This morning, ఈ ఉదయకాలం we won't be selfish. మీరు స్వార్థపరులుగా ఉండకండి. God, Jesus was not selfish. యేసుక్రీస్తు వారు ఎక్కడ స్వార్థపరుడుగా He ఉండలేదు. gave up everything in order to save us. మనల్ని రక్షించడానికి అవసరమైనంతా ఇచ్చేశాడు ఆయన. If you want your family to be saved, నీ కుటుంబం రక్షించబడాలని నువ్వు if you కోరుకుంటే, want your family to be a divine family, నీ కుటుంబం ఒక దైవికమైన కుటుంబంగా కట్టబడాలని కోరుకుంటే, you need to sacrifice your time for the family. కుటుంబం కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించి త్యాగం చేయాలి. Spend time with your family and teach them the word of God. నీ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ వాక్యాన్ని నేర్పించు వారికి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I told you I grew up in a CSI family. నేను మీకు చెప్పాను కదా, ఒక సిఎస్ఐ కుటుంబంలో నేను పెరిగాను. There is no in-depth teaching. మరి లోతైనటువంటి వాక్య బోధన లేదు. No, they don't believe on the infilling of the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదలను కూడా వారు పూర్తిగా నమ్మరండి. So after I got married, వివాహం అయిన తర్వాత I went for an interview in a Christian organization. ఒక క్రైస్తవ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. And the director asked me like this. ఆ డైరెక్టర్ గారు నన్ను ఇలాగ అడిగాడు, Are you saved? నువ్వు రక్షించబడ్డావా? I was shocked. నేను ఆశ్చర్యపోయాను. What is this being saved? ఏంటండి రక్షించబడటం అంటే ఏంటండి అన్నట్టుగా నేను So I చూశాను. thought for some time. కొంతసేపు ఆలోచించి, And I said, I'm born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి అన్నాను. But somehow by God's grace I got the job. అయితే దేవుని కృపను బట్టి ఏదో రీతిగా ఉద్యోగం అయితే వచ్చింది. I came back home ఇంటికి తిరిగి వచ్చాను. and I asked my husband, నా భర్తను అడిగాను, what is being saved? రక్షించబడటం అంటే ఏంటండి అని అడిగాను. That director asked me, are you saved? ఆ డైరెక్టర్ గారు నన్ను అడిగారండి, రక్షించబడ్డావా అని అడిగాడు. My అంటే దాని husband అర్థం was ఏంటండి? shocked. నా భర్త ఆశ్చర్యపోయాడు. Are you not saved? అంటే నువ్వు రక్షణ పొందలేదా అమ్మా?
then he led me into salvation. అప్పుడు ఆయన నన్ను రక్షణలోకి నడిపించాడు. He taught me the word of God. దేవుని వాక్యం నేర్పించాడు. Then I took water baptism. ఆ తర్వాత అప్పుడు నీటి బాప్తిసం Then I తీసుకున్నాను. was filled by the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో And నింపబడ్డాను. today I stand here. ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. And God uses to preach the word of God to many people. అనేక జనాంగానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి నన్ను ఒక పాత్రగా ఆయన Today వాడుకుంటున్నాడు. if I am a blessing to people, ఈ రోజు నేను జనులకు దీవెనకరంగా ఉండగలుగుతున్నానంటే firstly is the grace of God. మొట్టమొదట అది దేవుని కృప. And I want to give the credit to my husband. రెండవదిగా దీని క్రెడిట్ అంతా నా భర్తకే ఇస్తున్నాను నేను. Hallelujah. హల్లెలూయా. He taught me. He led me in the word of God. ఆయనే నాకు నేర్పించాడు, దేవుని వాక్యంలో నన్ను లోతుగా నడిపించాడు. Hallelujah. హల్లెలూయా. Many times చాలా సార్లు pastors don't teach the wives. భార్యలకు నేర్పించరు. Husbands భర్తలు don't teach the wives. వారి భార్యలకు నేర్పించరు. I know a family. నాకు ఒక కుటుంబం తెలుసు. Husband was Bharta. a evangelist. భర్త ఒక సువార్థికుడుగా ఉన్నాడు. And the wife is not being baptized. భార్య ఏమో ఇంకా బాప్తిజం తీసుకోలేదు. Husband is telling her to take water baptism. భర్త అడుగుతున్నాడు, మాటికి అడుగుతున్నాడు, బాప్తిజం తీసుకో అమ్మా అని. She is not listening. ఆమె వినట్లేదు. She is not obeying. ఆమె లోబడట్లేదు. And after many years, కొన్ని సంవత్సరాలు గడిచాక, చాలా she సంవత్సరాలు heard the అయ్యాక word of God. ఆమె దేవుని వాక్యం విన్నది. And she gave herself to be baptized. బాప్తిజం తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. And the husband is telling, అప్పుడు భర్త అంటున్నాడు, my 24 years of prayer is being answered. నా 24 సంవత్సరాల ప్రార్థనలకు ఇప్పుడు జవాబు వచ్చింది అంటున్నాడు. And I understood one thing. అప్పుడు నాకు ఒక్క విషయం అర్థమైంది. This man being a servant of God, ఈ వ్యక్తి ఒక దేవుని సేవకుడుగా ఉండి కూడా he was simply telling take water baptism. ఏదో మాట వరుస కన్నట్టుగా బాప్తిజం తీసుకో అంటున్నాడు. But he did not teach the word of God. కానీ దేవుని వాక్యాన్ని ఆమెకు క్షుణ్ణంగా నేర్పించలేదు, బోధించలేదు. Hallelujah. హల్లెలూయా. Only the word of God can change and transform lives. కేవలము దేవుని వాక్యం మాత్రమే జీవితాలను రూపాంతరం పరచగలదు, మార్చగలదు. No word of man can change any person. ఏ నరుని మాట, ఏ మనుషుని మాట ఒక వ్యక్తిని మార్చడానికి లేదండి. If you want your wife to change, నీ భార్య మార్చబడాలంటే, if you want your children to change, నీ బిడ్డలు మార్చబడాలంటే, my dear men who are seated here, ఇక్కడ కూర్చున్న పురుషులారా, teach them the word of God. వారికి దేవుని వాక్యం నేర్పించండి. Lead them in the word of God. వాక్యంలో వారిని నడిపించండి. And you set an example. మీరు ఒక మాదిరి చూపించండి. Hallelujah. హల్లెలూయా. In order to set an example, మీరు ఒక మాదిరిగా ఉండాలంటే first you need to sacrifice. ముందు మీరు త్యాగం చేయాలండి. You need to be at the feet of God and learn the word of God. మీరు దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, చదువుకోవాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Mostly in Andhra. చాలా సార్లు ఎక్కువ ఆంధ్రాలో, Don't get angry with me. కోపం తెచ్చుకోకండి నా మీద. Wives are grown more than the husband spiritually. ఆత్మీయంగా భర్తల కంటే భార్యలే ఎక్కువ ఎదుగుతారండి. They only ఆత్మీయంగా go fasting prayer. వారే ఉపవాస ప్రార్థనకి వెళ్తారు. They only go to church. వారే మందిరానికి వెళ్తారు. They only go for women's meeting. వారే స్త్రీల కూటానికి They వెళ్తారు. only take part in every meetings in the church. సంఘంలో ఏ కూడికలైనా వారే ఎక్కువగా హాజరవుతుంటారు. Husbands are very busy. భర్తలేమో తీరిక లేకుండా పనిలో ఉంటారు. Working. ఎప్పుడు చూసినా పని, ఉద్యోగము, పని అని వెళ్తూ ఉంటారు. They want to provide for the family. వారి కుటుంబానికి అన్ని చూసుకోవాలంటారు. Keep the family luxuriously. ఆ కుటుంబాన్ని అన్ని సకల సౌకర్యాలతో నడిపించాలని కోరుకుంటారు. It's good. మంచిదే, It's good. మంచిదే. You are the provider. మీరే అన్నిటిని But చూసుకుంటున్నారు. more than anything, అయితే అన్నిటికీ మించి when you lead in the word of God, మీరు దేవుని వాక్యంలో నడిచినప్పుడు you will be a family that pleases God. దేవుణ్ణి సంతోషపెట్టే కుటుంబంగా మీ కుటుంబం ఉండగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So my dear men who are here, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రియ పురుషులారా, you have responsibility. మీకు బాధ్యత ఉందండి. What responsibility? ఏం బాధ్యత? To bring unity in the family. కుటుంబంలో ఐక్యతను తెచ్చే బాధ్యత. Secondly, you have the responsibility to sacrifice on behalf of your family. రెండవది, నీ కుటుంబం పక్షంగా మీరు ఆ రక్షణ లేదా కాపుదలను తెచ్చే బాధ్యతను మీరు కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This morning, ఈ ఉదయకాలం I encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Start seeking God. దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టండి. Start leading your family. నీ కుటుంబాన్ని నడిపించడం మొదలు పెట్టండి. Be the head that God wants you to be.
దేవుడు ఏ శిరస్సుగా లేదా యజమానిగా నేను ఉండాలని ఆశిస్తున్నాడో ఆ స్థాయిలో మీరు నిలబడండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times many husbands say, చాలా wife సార్లు will not listen to me. చాలా సార్లు భర్తలు అంటారు, భార్య నా మాట వినట్లేదండి అంటారు. Why? ఎందుకు? Because you are not following Christ. ఎందుకంటే నీవు క్రీస్తును సరిగా అనుసరించట్లేదు. If you follow the word of God, నీవు దేవుని వాక్యాన్ని సరిగా అనుసరిస్తే every woman will follow you because you are the head of the family. నీవు కుటుంబ యజమానిగా ఉన్నావు కాబట్టి తప్పక నీ భార్య నిన్ను అనుసరిస్తుంది, వెంబడిస్తుంది. Every children will follow your footprints. పిల్లలు కూడా మీ అడుగు జాడల్లో నడుచుకుంటారు తప్పక. Hallelujah. హల్లెలూయా. You need to desire God. మీరు దేవుని కొరకు వాంఛగలిగి ఉండాలి. You need to desire holy life. పరిశుద్ధ జీవితం కొరకు వాంఛగలిగి ఉండాలి. You need to desire a prayer life. మీరు ప్రార్థన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. You need to follow the word of God as it is. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు అనుసరించడానికి మీరు ఆశపడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now I go to the second member of the family. ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో రెండో వ్యక్తి ఉన్నారే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. That is the wives. అది ఎవరో కాదు, భార్య. Hallelujah. హల్లెలూయా. I said if a family have to enjoy peace and happiness, నేను చెప్పాను కదా, మరి ఒక కుటుంబము దైవికమైన సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవించి ఆనందించాలనుకుంటే every individual have to strive. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తప్పక వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని కష్టపడాలి. Husband has to follow his rule. భర్త తను పాటించవలసిన బాధ్యతలు, తీసుకోవాల్సిన విషయాల్లో బాధ్యత తీసుకోవాలి. Wife have to follow her rules. భార్య కూడా ఆ నియమాలు అనుసరించాలి. Children have to follow the rules. పిల్లలు కూడా ఆ నియమాల్ని పాటించాలి. Then you can enjoy heaven on earth. అప్పుడే భూమి మీద పరలోకాన్ని అనుభవించి అనుభూతి చెందగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Let's read Ephesians chapter 5 and verse 21. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 5:21 Ephesians. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. Submitting yourselves one to another in the fear of God. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. Submitting yourselves one to another in the fear of God. దేవుని అందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Another word for fear is reverence. మరి ఇక్కడ భయము అనే మాటకు గౌరవ సూచకంగా భయపడుట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you revere or fear God, మీరు ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవిస్తారో, దేవునికి గౌరవ సూచకమైన భయముతో ఉంటారో దేవుని పట్ల, there is automatically submission. అక్కడ దానంతట అదే ఒకరికొకరు లోబడే అనుభవం ఉంటుందట. Hallelujah. హల్లెలూయా. Submission is a biblical pattern. లోబడి ఉండుట బైబిల్ పరమైనటువంటి సిద్ధాంతం అది. I repeat. నేను మళ్ళీ చెప్తాను. Submission is a biblical pattern. లోబడి ఉండుట బైబిల్ పరమైనటువంటి ఆ పద్ధతి అది. Amen. ఆమేన్. Now let's read verse 22. 22వ వచనం చూద్దాం. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Wives will submit to their husbands if they fear God. మరి స్త్రీలు దేవునికి భయపడేవారైతే వారి భర్తకు లోబడి ఉంటారు. Amen. ఆమేన్. Many times wife does not want to submit to the husband. చాలాసార్లు భార్య భర్తకు లోబడి ఉండటానికి ఇష్టపడదు. Nowadays there is something called as equality. ఈ రోజుల్లో అయితే ఇంకా సమానత్వము అనే ఒక నానుడి వచ్చేసింది. There is no difference between man and woman. పురుషుడు స్త్రీ అనే భేదమేమీ లేదు అంటున్నారు. Men also study. పురుషులు చదువుకుంటున్నారు, Women also study. స్త్రీలు కూడా చదువుకుంటున్నారు. Men also earn. పురుషులు సంపాదిస్తున్నారు, Women also earn. స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు There కదా. is no difference. ఏం వ్యత్యాసం ఏమి లేదు. Many places around the world women are fighting for equality. ప్రపంచపు నలుమూలల ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పోరాటం, సమానత్వాన్ని గురించిన పోరాటం. Wives does not want to submit to their own husbands. భార్యలు తన సొంత పురుషునికి, భర్తకు లోబడి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. But Bible teaches. అయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది, Wives, భార్యలారా submit to your own husbands. మీ సొంత పురుషులకు, మీ సొంత భర్తకు లోబడి ఉండండి. Amen. ఆమేన్.
ఇప్పుడు కొంచెం వైఫ్స్ కి కోపం వస్తుంది. ఇప్పుడు కొంతమంది భార్యలకు కోపం వస్తుంది. ఆమెన్ రాలేదు, ఆమెన్ రాలేదు, చెప్పలేదు. ఇంత సమయం హస్బెండ్ కి మాట్లాడప్పుడు ఆల్ ఉమెన్ ఆర్ సేయింగ్ ఆమెన్ ఆమెన్. భర్త గురించి మాట్లాడినప్పుడు మాత్రం భార్యలంతా గట్టిగా ఆమెన్ ఆమెన్ అన్నారు. ఇప్పుడు అందరూ బైబిల్ చదువుతున్నారు, ఇప్పుడు అందరు బైబిల్ చదువుతున్నారు కింది కొంగి. నేను చెప్పేది వినలేదు, నేను చెప్పేది వినట్లేదు. ఇక ఇంకొకసారి చెప్తాను. ఇంకొకసారి చెప్తాను. వైఫ్స్, భార్యలారా, submit to your own husbands. మీ సొంత పురుషునికి అనగా నీ భర్తకు లోబడి ఉండు. Hallelujah. హల్లెలూయా. Bible very specifically says own husbands. బైబిల్ చాలా స్పష్టంగా అక్షరానుసారంగా చెప్తుంది నీ సొంత పురుషునికి అంటే నీ సొంత భర్తకు లోబడి ఉండమని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It's very easy to submit to somebody's husband. ఇంకెవరు భర్తకో లోబడి ఉండటం అంటే చాలా సులభంగా ఉంటుంది అది. How many women go to work? మరి ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు స్త్రీలైనటువంటి Lift up వారు, your hands. లేదా పని చేస్తున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు? Oh, కొంచెం మంది ఉన్నారు. కొంతమందే ఉన్నారు. Ladies going to స్త్రీలు work. స్త్రీలు ఉద్యోగానికి వెళ్తున్నవారు, ఉద్యోగాలు ఇంటి చేస్తున్నవారు, విడిచి going out and working. ఇల్లు విడిచి బయటకు వెళ్ళి పని చేసేవారు Oh, కొంచెం ఉన్నారు. కొంతమందే ఉన్నారు, Oh, ఎక్కువ లేదు. ఎక్కువ లేరు. So I think you will not understand, but I will say అయితే మీకు అర్థం కాకపోవచ్చు కానీ నేను చెప్తాను. many times చాలా సార్లు women will submit outside very easily. స్త్రీలు బయటికి వెళ్ళాక బయట ఎక్కడైనా అక్కడ చాలా సులభంగా లోబడతారు. When your boss says something, మీ యజమానుడు ఏదైనా చెప్పినప్పుడు అక్కడ when your బాస్ ఉంటాడు superior కదా, says something, లేదా మీ పైన ఉన్నటువంటి అధికారి మీకు ఏమైనా చెప్తే you say yes sir, ఎస్ సార్, అయ్యా, ఓకే అయ్యా yes అంటారు. yes I will do it. నేను చేస్తానయ్యా అంటారు. Very very polite. చాలా మృదువుగా, దీనంగా You accept everything they say. వాళ్ళు చెప్పిందల్లా ఒప్పుకుంటారు. But when you come home, కానీ ఇంటికి వచ్చాక when husband say like this, భర్త ఏమైనా చెప్పాడు అనుకోండి, do this, ఇలా చెయ్యమ్మా, ఈ పని చెయ్యమ్మా why అన్నాడు. should I do this? ఎందుకు చెయ్యాలయ్యా అంటారు. Whole day I'm working, దినమంతా పని చేసి వచ్చాను, I'm also working like you. నీలాగా నేను కూడా కష్టపడి పని You చేస్తున్నాను do కదా, for yourself. మరి నీ పని నువ్వే చేసుకో, ఇక నాకు చెప్పకు అంటారు. కొంచెం అలసిపోయి ఉన్నాము, అలసిపోయానండి, కొంచెం కొంచెం టీ ఇవ్వు. కొంచెం టీ ఇవ్వు. నేను పనికి వెళ్ళి వచ్చాము, నేను పనికి వెళ్ళి వచ్చాను, నేను అలసిపోయాము, నేను అలసిపోయాను, మీరు చేసి ఇవ్వండి. మీరు నాకు టీ చేసి ఇవ్వండి. This is not true love. ఇది నిజమైన ప్రేమ If కాదండి. a wife loves the husband, భార్య భర్తను ప్రేమించే భార్య అయితే she will submit to her husband in any situation. ఎటువంటి పరిస్థితిలోనైనా పరిస్థితికి అతీతంగా తన భర్తకు లోబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. A woman does not submit to God. మరి ఏ స్త్రీ అయితే దేవునికి లోబడదో She will not submit to her own husband. తన భర్తకు కూడా ఆ స్త్రీ లోబడదు. Let me repeat. మళ్ళీ చెప్తాను, వినండి. ఎందుకంటే అలా చూస్తున్నారు. ఎందుకంటే ఇలా చూస్తున్నారు. A wife or a woman who does not fear God, ఏ స్త్రీ అయితే దేవుని భయం లేకుండా, దేవునికి భయపడకుండా ఉంటుందో she will not submit to her husband. తన భర్తకు ఆ స్త్రీ లోబడదు. Hallelujah. హల్లెలూయా. I told you many women are very very spiritual. నేను చెప్పాను కదా, చాలా మంది స్త్రీలు చాలా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మీయంగా ఉంటారు. When the husband says something, అయితే భర్త ఏదైనా చెప్పినప్పుడు మాత్రం she says I have no time. నాకు సమయం లేదండి Today అంటారు. there is fasting prayer in the church. ఈ రోజు మందిరంలో ఉపవాస ప్రార్థన ఉందండి, అన్ని చేసి పెట్టాను, అన్ని చేసి పెట్టేశాను, you eat, you pack and you go. మీరు తినండి, మీరు టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోండి అంటారు. You do your work. మీ పని మీరే చేసుకోండి, I have to go to church. నేను మందిరానికి వెళ్ళిపోవాలి. You leave the children in school. మరి మీరే పిల్లల్ని స్కూల్లో దిగబెట్టండి. You don't want to submit to your husband. మీ భర్తకు లోబడటానికి ఇష్టపడరు. If you love God, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే you will submit yourself to your husband. మీ భర్తకు కూడా మీరు లోబడతారు. Hallelujah. హల్లెలూయా. A woman who does not submit to God will not submit to her husband. దేవునికి భయపడకుండా ఉన్నటువంటి స్త్రీ తన భర్తకు కూడా ఏమాత్రం భయపడదు, లోబడదు. Amen. హల్లెలూయా. What is submission? ఏంటి లోబడి ఉండటం అంటే ఏంటి? Submission means yielding yourself to your husband. లోబడి ఉండటం అంటే నిన్ను నీవు నీ భర్తకు అప్పగించుకోవడం. Submission means to live a selfless life. లోబడి ఉండటం అంటే స్వార్థం లేని జీవితం జీవించడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Selfless means నిస్వార్థము అంటే
Selfless is the opposite of selfish. అంటే స్వార్థపూరితంగా ఉండే జీవితానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా ఉండేది నిస్వార్థమైన జీవితం. Hallelujah. హల్లెలూయా. I told men are selfish. నేను చెప్పాను కదా పురుషులు స్వార్థపరులని. It's not only men. కేవలం పురుషులే కాదు, ఇప్పుడు Even women are selfish. స్త్రీలు కూడా స్వార్థపరులు ఉంటారు. But if you are a wife who obeys God, అయితే నీవు దేవునికి భయపడే భార్యవైతే you will revere or submit to your husband. నీ భర్తను కూడా గౌరవిస్తావు, ఆయనకు కూడా లోబడతావు. Selfishness is one of the greatest enemy of marriage. ఈ వివాహ బంధంలో స్వార్థము అన్నది అత్యంత భయంకరమైన ఒక శత్రువు. If you are selfish, నువ్వు స్వార్థంగా ఉంటే you will never have a happy family. సంతోషదాయకమైన కుటుంబాన్ని నువ్వు కలిగి ఉండలేవు. Amen. ఆమేన్. You both should live a selfless life. మీ ఇద్దరు కలిసి స్వార్థం లేని నిస్వార్థ జీవితాన్ని జీవించడానికి You should అప్పగించుకోవాలి. sacrifice yourself for your husband. నీ భర్త కొరకు నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Why should you submit? ఎందుకు లోబడి ఉండాలి? Because God is the one who ordained the authority. ఎందుకంటే ఈ అధికారాన్ని నియమించింది దేవుడే. God is the one who kept hierarchy in the family. కుటుంబంలో ఆ ఉన్నత స్థాయిని నీకంటే పై స్థాయిని పెట్టి నిలిపినవాడు దేవుడే. Amen. ఆమేన్. In a family, మన కుటుంబంలో husband is the head మరి భర్త యజమానిగా ఉంటాడు. and wife have to submit herself to her husband. భార్య తప్పక తన భర్తకు లోబడి ఉండాలి. Let me tell you, by submitting yourselves, మీకు చెప్తున్నాను, మీరు లోబడి ఉండటం ద్వారా you will not lose your dignity. మీ యొక్క ఆ గొప్పతనాన్ని మీరేం పోగొట్టుకోరు. You will not lose anything, మీరు ఏమి కోల్పోరు. but by submitting, అయితే లోబడి ఉండటం ద్వారా you will only gain dignity and honor. మీరు ఘనతను గొప్పతనాన్ని సంపాదించుకుంటారండి. Amen. ఆమేన్. Let's read Luke chapter 2 verse 51. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుకుందాం. Luke chapter 2:51. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. Hallelujah. హల్లెలూయా. Here the Bible says Jesus was subject unto his parents. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు తను వచ్చి తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Here the word submission in Greek, it says ఇక్కడ లోబడి ఉండుట అనే మాటకు గ్రీకు భాషలో hippotasso. And it is the same word used in Ephesians chapter 5 verse 22. ఇదే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడింది. Hallelujah. హల్లెలూయా. Jesus was submitted to his parents. యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. Hallelujah. హల్లెలూయా. And the word of God says దేవుని వాక్యం చెప్తుంది in 1 Corinthians chapter 15 verse 28. మొదటి కొరింథీ 15:28లో చూసినట్లయితే, So before we go to the scripture, లేఖనానికి వెళ్ళే ముందు Jesus was submitted to his parents. యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. He did, by submitting to his worldly parents, he did not lose his position. భౌతికంగా తన తల్లిదండ్రులకు లోబడినంత మాత్రాన యేసయ్య తన ఆ మహిమను లేదా తన గొప్పతనాన్ని ఏమాత్రం కోల్పోలేదు. Amen. ఆమేన్. My dear wives, నా ప్రియమైన భార్యలారా, by submitting to your husband, మీ భర్తకు లోబడి ఉండుట ద్వారా you will not lose anything. మీరేమి పోగొట్టుకోరు. Why? ఎందుకు? Read verse now. 1 Corinthians chapter 15 verse 28. మొదటి కొరింథీ 15:28 ఇప్పుడు మీరు చదువుకోండి, చూడండి. When all things are subjected to him, then the Son himself will also be subjected to him, who put all things in subjection under him, that God may be all in all. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. Hallelujah. హల్లెలూయా. When God, Jesus, submitted to his Father, దేవుడైనటువంటి యేసు ప్రభువారు తండ్రికి అప్పగించుకొని లోబడినప్పుడు Father got everything under the feet of Christ.
దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద పెట్టి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Everything is subjected to the name of Jesus. సర్వము దేవుని కుమారుడైన యేసు నామం క్రింద అప్పగించబడి ఉన్నది, లేదా ఆయన క్రిందికి అప్పగించబడి ఉన్నది. God the Father made Jesus' name high above every other name. యేసుక్రీస్తు వారి నామమును అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. In heaven, పరలోకమందు, on the earth, భూమి మీదను, under the earth, భూమి క్రిందను if there is one name ఒకే ఒక నామం which ఉన్నది, is above every other name, అన్ని నామముల కంటే పైనామంగా that is the name of హెచ్చించబడి Jesus. ఆ నామమే యేసు నామము. Why did Father do this? ఎందుకు తండ్రి అయిన దేవుడు ఇలా చేశాడు? Because Jesus submitted himself. ఎందుకంటే యేసు తనను తాను అప్పగించుకొని లోబడ్డాడు తండ్రికి. Hallelujah. హల్లెలూయా. This is the benefit of submission. అంటే ఒక వ్యక్తి లోబడుట ద్వారా కలిగే ప్రయోజనం ఇది. This is the reward of submission. లోబడుట ద్వారా కలిగే ఒక జీతం లేదా ఒక ఫలితం ఇది. Amen. ఆమేన్. So my dear wives, నా ప్రియమైనటువంటి my భార్యగా dear ఉన్నటువంటి women who are ప్రియులారా, seated here, ఇక్కడ కూర్చున్న స్త్రీలారా, when you humble yourself, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో, when you submit to your own husband, నీ సొంత భర్తకు నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, you will gain honor. నీవు ఘనతను సంపాదించుకుంటావు. God will honor you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. You may say my husband does not honor me. నా భర్త ఏమాత్రం నన్ను ఘనపరచడాన్ని, గౌరవించడాన్ని My అని మీరు husband అనుకోవచ్చు. does not recognize what I do. నేను చేసిన వాటిని నా భర్త ఏమాత్రం గుర్తించడు అని అనుకోవచ్చు నువ్వు. Though I humble myself, నన్ను నేను ఎంత తగ్గించుకున్నా, though I submit to him, ఎంత లోబడినా he does not love me. నన్ను ఆయన ప్రేమించడు అనవచ్చు. Don't care. ఏం పర్వాలేదండి, Because పట్టించుకోకండి. Father God is watching from above. ఎందుకంటే పైనుండి పరలోకమందున్న తండ్రి గమనిస్తున్నాడు. When you obey the word of God, నీవు దేవుని వాక్యానికి లోబడ్డప్పుడు he is the one who rewards everyone. ప్రతి ఒక్కరికి ఫలితం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. Hallelujah. హల్లెలూయా. When you obey the word of God, నీవు దేవుని వాక్యానికి లోబడితే God will reward you. దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. So it is your role కాబట్టి ఇప్పుడు నీ పాత్ర ఇది. to submit to your husband. నీ భర్తకు లోబడాల్సిన పాత్ర నీది. When you submit to your husband, నీ భర్తకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, your daughter is watching you. నీ కుమార్తె నిన్ను గమనిస్తుంది. She is watching your lifestyle. నీ కూతురు నీ జీవిత విధానాన్ని When she గమనిస్తుంది. gets married, ఆమెకు పెళ్లి అయినప్పుడు how you live, నువ్వు ఎలా బ్రతికావో so she live in her husband's house. ఆమె కూడా వెళ్ళి తన భర్త దగ్గర అలాగే బ్రతుకుతుంది. So you are an example to your children. కాబట్టి నీ బిడ్డకు నీవే ఒక మాదిరి చూపించవలసిన బాధ్యత ఉంది. Hallelujah. హల్లెలూయా. When husbands love the wife, ఈ భర్తలు భార్యను ప్రేమించినప్పుడు they love the love of God and learn to love their spouse. దేవుని ప్రేమను వారు గుర్తించి ఆ ప్రేమతో వారి భాగస్వామిని ప్రేమిస్తారు. When wives submit to the husbands, భార్యలు భర్తలకు ఎప్పుడైతే లోబడతారో, children learn submission. పిల్లలు లోబడుట నేర్చుకుంటారు. Hallelujah. హల్లెలూయా. We leave a legacy after our life. మన జీవితం తర్వాత ఒక ఔన్నత్యాన్ని మనం విడిచిపెట్టి వెళ్తాం. However you live, మనం ఎలా జీవించినా, that's how your generation will live. మనం ఎలా జీవిస్తామో మన తర్వాత రాబోతున్న తరాలు అలా దాన్ని అనుసరించి జీవించబోతున్నారు. We should follow the word of God and do everything in order to bring glory to God. మనము దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించి తద్వారా దేవుని మహిమను తీసుకొని దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So how do you submit? మరి ఎలా లోబడతావు? Prioritize what your husband wants to prioritize. మరి నీ భర్త గారికి ఏం ప్రాధాన్యతలు ఉన్నాయో వాటిని నీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times husbands will have one agenda. చాలా సార్లు భర్తలకు కొన్ని ఆలోచనలు వారి విధానాలు కొన్ని ఉంటాయి. Wives also have different agenda. భార్యకు కూడా తన విధానాలు తనకు వేరుగా ఉంటాయి. They don't want to come in unity to do for the family. కుటుంబం కొరకు వారు ఇరువురు కలిసి ఐక్యంగా ఇద్దరు కలిసి ఒకే విధమైన విధానంతో వెళ్ళడానికి ఇష్టపడరు. They say you have a vision, you follow. నీకున్న దర్శనాన్ని నువ్వు అనుసరించు, I have a vision, I will follow. నా దర్శనాన్ని నేను పాటిస్తానంట. No, that's not family. లేదండి, అలాగైతే కుటుంబంగా కుదరదది. A divine family. ఒక దైవికమైన కుటుంబం గానికి అలా When a ఉండడానికి husband లేదు. has a goal, ఒక భర్తకు ఒక గురి ఉన్నప్పుడు wife has to follow that. భార్య ఆ గురిని
అనుసరించాలి, వెంబడించాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If you want your family to be a God-fearing family, నీ కుటుంబము దేవునికి భయపడే కుటుంబంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే, my dear wives, నా ప్రియమైన భార్యలారా, let the priority of your husband be your priority. నీ భర్తకున్న ప్రాధాన్యతలనే నీ ప్రాధాన్యతలుగా మార్చుకో. Let his vision be your vision. తనకున్న దర్శనమే నీ దర్శనంగా చేసుకో. Let his goal be your goal. తనకే గురి అయితే ఉన్నదో దాన్నే నువ్వు గురిగా పెట్టుకో. Why? ఎందుకు? Because God ordained you to be a helpmeet to your husband. ఎందుకంటే నీ భర్తకు సాటి అయిన సహాయంగా ఉండటానికి నిన్ను ఒక వ్యక్తిగా, ఒక పాత్రగా ఆయన తన కొరకు నిర్మించుకున్నాడు, నియమించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. ఇష్టం లేదా? ఇష్టం లేదా? నేను ఆంధ్రాలో చూస్తాను ఆంధ్రాలో నేను చూస్తుంటాను ఎక్కువ. వైఫే ఏమో చేస్తారు, హస్బెండే ఏమో చేస్తారు. భర్త ఏదో చేస్తా ఉంటాడు, భార్య ఏమో చేస్తా ఉంటది. నాకు ఐ ఆల్సో హ్యావ్ విజన్, వైఫ్ సేస్. నాకు కూడా నా దర్శనం నాకు ఉందండి అంటారు భార్యలు. వాట్ గాడ్ హస్ లేడ్ ఇన్ మై హార్ట్ ఐ వాంట్ టు డు. దేవుడు నా హృదయంలో ఏం పెట్టాడో దాన్ని చేయాలి కదండి అంటారు. గాడ్ డస్ నాట్ డివైడ్ ఫ్యామిలీస్. దేవుడు కుటుంబాల్ని వేరు చేయడండి, విభజించడు. గాడ్ హస్ గివెన్ యు టు యువర్ హస్బెండ్. దేవుడు నిన్ను నీ భర్తకిచ్చాడు. టు బి a helpmeet. ఆయనకు సాటి అయిన సహాయముగా ఉండటానికి నిన్ను అప్పగించాడు. Whatever he wants to do, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, it's your duty to submit and follow his vision. నీవు లోబడి ఆయన దర్శనాన్ని అనుసరించి నీ భర్తతో సహకరించి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యతను and help తీసుకోవాలి. him to grow in that vision. అతను తన దర్శనంలో ముందుకు సాగి వెళ్ళి దాన్ని సాధించే విధంగా నువ్వు సహకారిగా నిలబడాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So how can you submit? How can you submit? ఎలా లోబడగలుగుతావు నువ్వు? When there is a disagreement in the family, కుటుంబంలో అంగీకారం లేనప్పుడు I have one decision నాకు ఒక తీర్మానం ఉంటుంది, and the husband has different decision. భర్తకు ఒక అంగీకారం ఉంటుంది. I encourage women, నేను స్త్రీలను go ప్రోత్సహిస్తున్నాను. with the decision of your husband. నీ భర్త నిర్ణయంతోనే నువ్వు కూడా వెళ్ళు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That will bring peace in the family. అది కుటుంబంలో సమాధానం తీసుకొస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because you are called to bring peace in the family. ఎందుకంటే కుటుంబంలో సమాధానం తేవడానికే నిన్ను దేవుడు Wife పిలిచాడు. is called to build the family. భార్య మరి కుటుంబాన్ని కట్టడానికి నియమించబడింది. How can you build your family? నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టగలవు? By standing by your husband. నీ భర్త పక్షంగా నిలబడుట ద్వారా You can build your family. నీ కుటుంబాన్ని నువ్వు The word కట్టుకోగలుగుతావు. of God says, దేవుని వాక్యం a చెప్తుంది, wise woman builds her family. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, A foolish woman breaks it with her own hands. మూఢురాలు తన చేతులతోనే తను ఊడబెరుకుతుందట. A foolish woman will have her own vision. మూఢురాలు తనకు తోచిన దర్శనం తాను కలిగి తను A వేరే wise పద్ధతిలో woman వెళ్తుంది. will follow the husband's vision. అయితే జ్ఞానవంతురాలు మాత్రం తన భర్త దర్శనాన్ని అనుసరిస్తూ ఆయనకు సహకారంగా ఉండి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. That's how you can build your family. ఆ రీతిగా ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. That's how you can build your home. ఆ విధంగా నీ గృహాన్ని నువ్వు నిర్మించుకోగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. And thirdly, how can you submit to your husband? మూడవదిగా నీ భర్తకు నువ్వు ఎలా లోబడి ఉండగలవు? Don't degrade him when his plans or decisions fail. ఆయన నిర్ణయాలు కానీ ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు ఎక్కడైనా విఫలమైనప్పుడు, అవి ఫెయిల్ అయిపోయినప్పుడు నువ్వు ఆయనను అవమానపరచవద్దు, కించపరచవద్దు. In front of people, don't put your husband down. ఇతరుల మధ్యన నీ భర్తను నువ్వు తక్కువ చేసి మాట్లాడకూడదు. Honor your husband. నీ భర్తను గౌరవించు, గణపరచు. That is how you can build your marriage. ఆ రీతిగా ఉన్నప్పుడే నీ యొక్క వివాహాన్ని నువ్వు గణపరిచిన వ్యక్తివి అవుతావు. Many times చాలా సార్లు wives say like this, భార్య ఇలాగ అంటుంది, any decision taken by the husband, భర్త గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే and when the decision fails, ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయం కొంచెం తలకిందులైంది నేను అనుకోండి, అప్పుడే చెప్పాను, నేను అప్పుడే చెప్పాను, అప్పుడే అన్నాను కదా, I told you in the beginning, ముందే చెప్పాను, నేను follow what I say. నేను చెప్పినట్టుగా వినుంటే ఇలాగ అయ్యేదా? Whatever I said you don't listen. నేను చెప్పింది ఏది వినవు నువ్వు, అందుకే ఇలా అయింది. అందుకే ఇలాగైంది. అలా చెప్పొద్దండి. అలాగా అనొద్దండి. When some decision fails, ఏదైనా కొన్ని నిర్ణయాలు తలకిందులైతే don't degrade him, don't put him to shame. ఆయనను కించపరచవద్దు, ఆయనను ఏమాత్రం అవమానపరచొద్దు. Take time
సమయం తీసుకో. In love, ప్రేమించే then విషయంలో you సమయం explain, నువ్వు తర్వాత వివరించు. not in front of your parents, నీ తల్లిదండ్రుల ముందో ఇతరుల ముందో కాదు, not in front of your in-laws, నీ యొక్క అత్తమామల ముందు కాదు, alone when you're together. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, When you speak, మీరు మాట్లాడినప్పుడు. husbands are very, very gentle. భర్తలు చాలా మృదువైన వారండి. My husband is very gentle. నా భర్త చాలా మృదువైన వ్యక్తి. Outside he looks very, very strong, బయటకేమో చాలా కఠినంగా కనబడతాడు, but he is katinam ledandi, strong. బలంగా కనబడతాడు, But actually he is very, very gentle. కానీ ఆయన మృదువుగా ఉన్న వ్యక్తి. When I say మృదువైన వ్యక్తి. something, నేను ఏదైనా చెప్పినప్పుడు he will accept it. దాన్ని అంగీకరిస్తాడు. My dear ladies, నా ప్రియమైన స్త్రీలారా, in love, మీరు ప్రేమలో if you give a advice, నీవు సలహా ఇస్తే ప్రేమతో your husband will listen to it. నీ భర్త తప్పక వింటాడు దాన్ని. So let me encourage you. కాబట్టి నేను మిమ్మల్ని When ప్రోత్సహిస్తున్నాను. something fails, ఏదైనా విఫలమైతే don't put them to shame in front of people. జనాల మధ్యన ఆయనను అవమానపరచకండి. Stand with him. ఆయనతో నిలబడండి, Stand with him. ఆయనతో కలిసి నిలబడండి. Let him be strong even though he fails. అతడు విఫలమైన ఓడిపోయినా బలంగా ఉండేటట్టుగా నువ్వు కూడా సహకారంగా నిలబడు. With your support. మీ సపోర్ట్ ఇవ్వు, Because you are the helpmeet. ఎందుకంటే నువ్వు సాటి అయిన సహాయంగా ఇవ్వబడ్డావు. Because you are the helpmeet. ఎందుకంటే నువ్వే సాటి అయిన సహాయం. There's a saying in the world. మరి వాక్యంలో ఒక నానుడి ఉంది, Behind every successful man is a woman. మరి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. It is very, very- ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. It's very, very true. అది నిజమండి, If వాస్తవం. you are a woman who submits to your husband, నీ భర్తకు నువ్వు లోబడినటువంటి స్త్రీగా ఉంటే you can నీవు ఉండగలవలగా. talk to your husband నీ భర్తతో నువ్వు మాట్లాడొచ్చు, and your family will be successful. అప్పుడు నీ కుటుంబము విజయవంతంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. And how can you submit to your husband? మరి నీ భర్తకు నువ్వు ఎలా లోబడి ఉండగలవు? It is an act of recognizing and supporting your husband as a leader or head నీ of you. నీ భర్తను నీకు యజమానిగా, నీకు నాయకుడిగా, నీకు పైవాడిగా ఉన్నట్టుగా నువ్వు అంగీకరించడం ద్వారా, ఏకీభవించడం ద్వారా నువ్వు లోబడగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. First you should recognize మొదట that your నువ్వు- husband is your head. మొదట నీ భర్త నీకు శిరస్సుగా ఉన్నాడు, యజమానుడిగా ఉన్నాడని నువ్వు గుర్తించాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you want to build your family in the fear of God, నీ కుటుంబము దైవికమైన భయములో పెరిగే కుటుంబంగా ఉండాలనుకుంటే husband should maintain unity of the family. భర్త కుటుంబం యొక్క ఐక్యతను కాపాడాలి. Husband should live a sacrificial life. భర్త త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. And wives should submit to their own husbands. భార్యలు వారి భర్తకు లోబడి ఉండాలి. And you should be a helpmeet to your husband. నీ భర్తకు సహకారిగా, సాటి అయిన సహాయముగా ఉండాలి. Amen. ఆమేన్. Now I come to the third member of the family. ఇప్పుడు కుటుంబంలో ఉన్న మూడో వ్యక్తి దగ్గరికి వస్తున్నాను. Children. పిల్లలు. I see many children here. చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను నేను ఇక్కడ. All children lift up your hands. పిల్లలందరూ చేతులెత్తి చూపించండి పైకి. Oh, praise God. Lot of దేవునికి children are స్తోత్రం. here. చాలా మంది పిల్లలు ఉన్నారండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want to give you a little advice. ఒక చిన్న సలహా ఇస్తాను మీకు పిల్లలారా. Because God brought you into the family. దేవుడు నిన్ను ఆ కుటుంబంలోకి తీసుకొని వచ్చాడు. And you have the responsibility to live a godly family. ఒక దైవికమైన కుటుంబముగా జీవించడానికి ఒక బిడ్డగా నీకు ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో బాధ్యత ఉన్నది. Amen. ఆమేన్. Let's turn our Bibles to Ephesians chapter 6 and verse 1. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. All children can open your Bible and follow us. పిల్లలందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. Children, obey your parents in the Lord, for this is right. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. Children are all sitting silently. పిల్లలంతా మౌనంగా నిశ్శబ్దంగా Only కూర్చున్నారు. children say amen. పిల్లలు మాత్రమే చెప్పండి గట్టిగా ఆమేన్ అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Children are saying more loudly. పిల్లలు చాలా గట్టిగా చెప్తున్నారండి. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. What is obedience? విధేయత అంటే ఏమిటి? To obey means not only to listen. విధేయత అంటే ఏదో వినడమే కాదండి. It means listen to your parents
realizing that you are under their authority. మీ తల్లిదండ్రులకు మీరు ఎందుకు వారి మాట వినాలంటే మీరు వారి అధికారం కింద ఉన్నారు అని గుర్తించి వారి అధికారాన్ని గుర్తించి వారి మాట వినాలి. Hallelujah. హల్లెలూయా. God has kept your parents as your authority. మీ తల్లిదండ్రులను దేవుడు మీ పైన అధికారులుగా పెట్టాడు అని మీరు And గుర్తించాలి. if you understand and recognize that, మీరు గనక అలా దాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుంటే you will obey your parents in the Lord. మీరు ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండగలుగుతారు. How will you will obey? ఎలా విధేయులై ఉంటారు? Without challenging their orders. వారి మీకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చారనుకో, ఏదైనా మాట చెప్పారనుకోండి, దాన్ని ధిక్కరించకుండా లోబడతారు. Without giving any excuse to their commands. వారు ఇచ్చినటువంటి ఆజ్ఞకు వారు చెప్పిన మాటకు ఏ మాత్రం కూడా సాకులు చెప్పకుండా లోబడతారు. Without delay, you will obey your parents. ఏ మాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులు అవుతారు, లోబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Children, if you obey God పిల్లలారా, మీరు దేవునికి లోబడేవారైతే, and the word of God, దేవుని వాక్యానికి లోబడేవారైతే, and obey your parents, మీ తల్లిదండ్రులకు కూడా లోబడితే God will honor you. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. It may seem to be very small. అది చెప్పుకోవడానికి వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు. You may think, why should I obey my parents? మా అమ్మ నాన్న మాట నేను ఎందుకు వినాలన్నట్టుగా మీరు అనుకోవచ్చు. When children are small, they very much obey their parents. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు చక్కగా వింటారు, లోబడతారు. When they grow big, కానీ కొంచెం పెరిగి పెద్దయ్యాక they study more than their parents. తల్లిదండ్రుల కంటే ఎక్కువ చదువు చదువుతారు కదా. They think they gain more knowledge than the parents. మా తల్లిదండ్రుల కంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనుకుంటారు. ఇక Parents are outdated. ఇక వారు ఎప్పుడో పాతకాలం వారు అంటారు. They don't know any modern age. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్న జ్ఞానం వారికి తెలియదు We are అనుకుంటారు. living in the modern age. ఇప్పుడు మనమేమో ఆధునిక ప్రపంచంలో We జీవిస్తున్నాం. have to live according to the modern age. ఇప్పుడు ఆధునిక యుగం ప్రకారమే మనం బ్రతకాలి అన్న ఆలోచనలో ఉంటారు పిల్లలు. But the word of God says, అయితే దేవుని వాక్యం చెప్తుంది, children, పిల్లలు, obey your parents. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. Though the word of God was written many years ago, ఈ దేవుని వాక్యం అనేక సంవత్సరాల పూర్వం it రాయబడినప్పటికీ is the handbook for a family to follow. మరి ప్రతి కుటుంబం అనుసరించి పాటించడానికి ఒక చేతి గ్రంథముగా దేవుడు దీన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Modern age may come, మా ఆధునిక యుగం రావచ్చు, but the word of God never changes. కానీ దేవుని మాట ఎన్నడూ మారదు. The word of God is the same forever and ever. దేవుని వాక్యము, దేవుని మాట తరతరములు నిరంతరము ఒకే రీతిగా మారనిదిగా ఉన్నది. Only the word of God stands forever. దేవుని వాక్యం మాత్రమే నిరంతరము నిలిచి ఉండేదిగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So every member should follow the word of God. కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడాల్సిందే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Bible says in Colossians chapter 3 in verse 20. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, Children, obey your parents in all things, for this is well pleasing unto the Lord. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. Hallelujah. హల్లెలూయా. My dear little children who are here, నా ప్రియమైన పిల్లలారా, ఇక్కడున్న చిన్న బిడ్డలారా, every youthful children, యవనస్తులారా, educated children, చదువుకున్న విద్యను అభ్యసించిన బిడ్డలారా, children with great knowledge, గొప్ప జ్ఞానవంతంగా ఉన్న జ్ఞానవంతులారా, when you obey your parents, మీరెప్పుడైతే మీ తల్లిదండ్రులకు లోబడతారో, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, you are pleasing God. ఇది ప్రభువుకు మెచ్చుకొనదగినది. పిల్లలు చెప్పండి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you obey your parents, మీరెప్పుడైతే మీ అమ్మ నాన్న మాట వింటారో, it is well pleasing unto the Lord. అది దేవుడు మెచ్చుకొనదగిన విషయం అంట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your parents did not set this rule. కాబట్టి తల్లిదండ్రులు నియమించిన నియమం కాదు ఇది. Obedience was set by God. విధేయత దేవుడు నియమించిన నియమము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are the children who want to please God, మీరు దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని మెప్పును పొందే బిడ్డలుగా ఉండాలనుకుంటే you need to follow the word of God. మీరు దేవుని వాక్యాన్ని పాటించాలి, అనుసరించాలి. Amen. Amen. Why?
ఎందుకు? Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, when you obey your parents, మీరు మీ తల్లిదండ్రుల మాట there are విన్నప్పుడు a lot of benefits. చాలా చాలా ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయండి. I don't have much time to go deep, నేను లోతుగా వెళ్ళడానికి నాకు ఎక్కువ సమయం లేదు. but the word of God says, అయితే దేవుని వాక్యం when చెప్తుంది, you honor your father and mother, మీ తల్లిదండ్రులను మీరు ఎప్పుడైతే గౌరవించి గణపరుస్తారో all will go well with you. అది మీకు అన్ని విషయాలు సవ్యంగా సఖ్యంగా ఉంటుంది. Right from your childhood మరి మీ చిన్ననాటి జీవిత కాలం అంతా కూడా, till you live on this earth, ఈ భూమి మీద నివసించిన కాలం అంతా, if you want everything to go well with you, మీ ఆయుష్ అంతా కూడా సక్రమంగా చక్కగా మరి ఒక మర్యాదగా చక్కగా నడవాలనుకుంటే honor your parents, మీ తల్లిదండ్రులను గణపరచండి, obey your గౌరవించండి. parents, మీ తల్లిదండ్రులకు లోబడండి. and not only that, అంత మాత్రమే కాదు, the word of God says, దేవుని వాక్యం you చెప్తుంది, will live long on this earth. మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్ కలిగి ఉంటారట. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. how many children want to live longer? ఎంతమంది పిల్లలైనటువంటి వారు దీర్ఘాయుష్ If you కావాలని want to live ఆశపడుతున్నారు? longer, మీరు చాలా కాలం దీర్ఘాయుష్ obey కలిగి the word of బ్రతకాలనుకుంటే God. దేవుని వాక్యానికి లోబడండి. amen, Amen. hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Is disobedience a sin? మరి అవిధేయత చూపడము, మాట వినకపోవడం పాపమా? Many people think my parents don't know anything, చాలా so మంది- I don't want to obey what they say. చాలా మంది అంటారు, పిల్లలు ఏమంటారంటే, మా తల్లిదండ్రులకు అసలు ఏంటి బొత్తిగా ఏం వారికి జ్ఞానం లేదు, వారికి ఏం తెలియదు, They are uneducated. అందుకే నేను వారికి చదువు లేని పామరులు వాళ్ళు, అందుకే వారి మాట నేను వినదలుచుకోలేదు They అంటారు. are farmers. వారు వారు రైతులు అంటారు, They do coolie work. వారు కూలి పని చేసుకుంటారు. They don't know. They don't have knowledge. వారికి జ్ఞానం లేదండి, తెలివి లేదండి, అంతగా తెలియదు అన్ని విషయాలు వారికి. I have done my graduation. నేను గ్రాడ్యుయేషన్ చేశాను, I have done my PhD. నేను పిహెచ్డి I చేశాను, have done my doctorate. నేను డాక్టరేట్ చేశాను. Does not God know that? దేవునికి తెలియదు ఆ విషయము. Why did he give this command? మరి ఈ ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడు? మరి God says, obey and honor your parents. మరి తల్లిదండ్రులకు లోబడి వారిని గౌరవించండి అని దేవుని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. How much ever you may be educated, మీరు ఎంత గొప్ప విద్యను how అభ్యసించినా, much ever you may earn, మీరెంత సంపాదించినా, how much ever you may be above your parents, మీ తల్లిదండ్రులకు మించిన స్థాయిలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, it is the duty of every children to obey the parents. పిల్లలైనటువంటి ప్రతి వారి బాధ్యత ఏంటంటే మీ తల్లిదండ్రులను గౌరవించాలి, వారికి లోబడాలి, విధేయత Amen. చూపించాలి. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. 2 Timothy chapter 3. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం You can read at home verses 1 to 5. మొదటి 5 వచనాలు మీరు తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. Verse 5 says, 5వ వచనం చెప్తుంది, stay away from this. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. In verse 2 it says, రెండవ వచనంలో చెప్తుంది, in the last days, అంత్య దినములలో children will be disobedient to children. తల్లి- Parents. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు ఉంటారట. In the last days, అంత్య దినములలో children will be disobedient to their parents. తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు ఉంటారు అని వాక్యం And హెచ్చరిస్తుంది. godly children అయితే దైవికమైన పిల్లలు మాత్రం will stay away from this. వారు అట్టి వారి అందరికి దూరంగా వేరుగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. If you are a godly child, మీరు నిజంగా దైవికమైన బిడ్డవైతే you will obey your parents. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడతావు, You will honor them. వారిని గౌరవిస్తావు, గణపరుస్తావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If your family had to be a divine family, మీ కుటుంబం ఒక దైవికమైన కుటుంబంగా ఉండాలనుకుంటే, if you want your family to please God, నీ కుటుంబం దేవుని మెప్పును పొందే కుటుంబంగా if ఉండాలనుకుంటే, your family should live a holy life, నీ కుటుంబం ఒక పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటే, if you want to enjoy heaven on earth, ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించే అనుభూతిని సాధించాలనుకుంటే, husband, wife and children భార్య, భర్త, పిల్లలు should play your role. మీ పాత్రను మీరు సక్రమంగా God నిర్వహించాలి. has given roles to every member of the family. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి దేవుడు వారి వారి పాత్రలు ఇచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God created family so that we may show the love of God to this world. మనము దేవుని ప్రేమని ఈ లోకానికి చూపించున్నట్లుగా దేవుడికి దైవికమైన కుటుంబాలను నియమించి ఉన్నాడు. Through your marriage, నీ వివాహము ద్వారా you will draw people towards God. దేవుని వైపు అనేక జనులను ఆకర్షించి ఆ కుటుంబంగా నువ్వు ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Your life can draw people towards God. నీ జీవితమే
అనేకులను ప్రభు వైపు ఆకర్షించేదిగా ఉండగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Let's all rise for a moment of time. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మనమున్న స్థలంలోనే Everyone, ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. speak to God. దేవునితో మాట్లాడదాం. So many days, అనేక దినములుగా if you have not given importance to your family, నీ కుటుంబానికి నువ్వు అంత ప్రాధాన్యతనివ్వకుండా మిగిలిపోయినట్టుగా ఉంటే, if you are giving importance to your job, నీ ఉద్యోగానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నావేమో, if you are giving importance to earn money, డబ్బు సంపాదనకే ప్రాధాన్యతనిస్తున్నావేమో, my dear friends, నా ప్రియ స్నేహితులారా, dedicate your life మీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోండి. that you may show the love of Christ to the world. లోకానికి క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉంటామనే ప్రతిష్ఠ చేసుకోండి. When you spend time together, మీరు కలిసికట్టుగా దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు, when you live a life that is pleasing to God, దేవునికి ఇష్టమైన, దేవుని మెప్పు పొందగలిగిన జీవితాన్ని జీవించినప్పుడు, you can set an example to the world. లోకానికి మీరు ఒక మాదిరి పెట్టగలుగుతారు. You can draw people towards God. దేవుని వైపు అనేక జనాంగాన్ని ఆకర్షించిన వారు అవుతారు. Speak to God. దేవునితో మాట్లాడండి. Speak to God. దేవునితో మాట్లాడండి. Even children, speak to God. పిల్లలైన వారు కూడా కళ్ళు మూసుకొని పిల్లలు దేవునితో మాట్లాడండి. Let God give you a humble heart. దేవుడు ఒక దీన హృదయాన్ని మీకు ఇచ్చినట్లుగా అడగండి. Let not pride pull you down. ఏ మాత్రము గర్వము నిన్ను కిందికి లాగకుండానట్లుగా అవకాశం ఇవ్వకుండా, Let not your knowledge make you to disobey your parents. నీ జ్ఞానాన్ని బట్టి నీ తల్లిదండ్రులకు నువ్వు అవిధేయుడు అవ్వకుండా జాగ్రత్త పడు. My dear wives, నా ప్రియమైన భార్యలారా, be the builder of your family. కుటుంబాల్ని కట్టేవారిగా మీరు ఉండండి. God ordained you to build your home. నీ గృహమును కట్టుకునే బాధ్యతను, ఆ పాత్రను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. It's in your hands. నీ చేతిలోనే ఉన్నది. It's in your hands. అది నీ చేతిలోనే ఉన్నది. Whether you will build it or break it. దాన్ని నువ్వు కట్టుకుంటావో విరగొట్టుకుంటావో నీ చేతిలోనే ఉంది. Humble yourself before God. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Ask God. దేవుని అడగండి. At any situation, ఎటువంటి పరిస్థితిలోనైనా, at any situation, ఏ పరిస్థితిలోనైనా I will submit to my husband. నా భర్తకు నేను లోబడతాను. I will honor my husband. నా భర్తను నేను గౌరవిస్తాను, గణపరుస్తాను. I will never put him to shame. వారిని ఎప్పుడు అవమానపరచను, కించపరచను. I will be an helpmeet to my husband. నా భర్తకు నేను సాటి అయిన సహాయంగా ఉంటాను. That's what God created you to be. దాని నిమిత్తమే దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు నీ That కుటుంబంలో. is what God created you to be. నువ్వు అలా ఉండటానికి అన్నట్టుగానే దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. My dear men who are here, నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి give ప్రియులు, priority to God in your life. నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యతనివ్వు. Money cannot build your family. డబ్బు నీ కుటుంబాన్ని కట్టలేదు. Luxury cannot build your family. సౌకర్యాలు, అనుకూలతలు నీ కుటుంబాన్ని కట్టవు. Build your family in the word of God. దేవుని వాక్యంలో నీ కుటుంబాన్ని కట్టుకో. When God is prioritized in your family, నీ కుటుంబంలో ఎప్పుడైతే దేవుడు మొదటి ప్రాధాన్యతగా ఉంటాడో, blessings automatically flow. ఆశీర్వాదాలు వాటంతటవే ప్రవహిస్తాయి. Blessings automatically flow. ఆశీర్వాదాలు వాటంతటవే ప్రవహిస్తాయి. Don't run after blessing. ఆశీర్వాదాల వెంట పరిగెత్తకు. Run after God. దేవుని వెంట పరిగెత్తు. Run after the word of God. దేవుని వాక్యం వెంట పరిగెత్తు. Run after the holiness of God. దేవుని పరిశుద్ధత వెంట పరిగెత్తు. When you follow God, నీవు దేవుని వెంబడించినప్పుడు blessings flow. ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. It's not your hard work that brings blessings. నీవు కష్టపడి పని చేయడం కాదు నీకు ఆశీర్వాదాలు తెచ్చేది. Seek ye first the kingdom of God and his righteousness. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. All these things shall be given unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Seek God. దేవుణ్ణి వెతకండి. Seek God. దేవుణ్ణి వెతకండి. ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండబాకండి. మొట్టమొదటిగా భర్తలారా మీ స్వరం ఎత్తండి. భర్తలారా మీ స్వరం ఎత్తండి. మీ కుటుంబం ఒక దైవిక కుటుంబంగా కట్టబడాలంటే భర్తలుగా మనం దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలి. దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలి.
ఒక్క మాట నోరు తెరిచి పురుషులారా మీ స్వరమెత్తి, నా దేవా నీకు స్తోత్రాలు నాయనా. దేవా దేవా, ఒకవేళ మనుష్యుడు దేవునికి దూరం అవ్వడం క్రీస్తు తప్పు కాకపోయినప్పటికీ, క్రీస్తు తనను తాను తగ్గించుకొని ఈ మనిషిని కాపాడి తండ్రితో మనిషిని ఐక్యపరచడానికి ఎలా తగ్గించుకున్నాడో, ఎలా త్యాగం చేశాడో, అలాంటి మనస్సు నాకు రావాలి నాయన అని పురుషులంతా ఒక్కసారి రెండు చేతులెత్తి యేసయ్యతో మాట్లాడు. రెండు చేతులెత్తి మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి బిగ్గరగా. స్వరమెత్తాలి బిగ్గరగా, కొంచెం బిగ్గరగా. అయ్యా, నేను ఈ ఇంటికి తలగా, యజమానిగా, శిరస్సుగా నియమించబడ్డాను నాయన. నేను తగ్గించుకోకపోవటం వల్ల, నేను నా కుటుంబాన్ని రక్షించాలి అనే బాధ్యత లేకపోవటం వల్ల, నేను నాదే అనుకోవటం వల్ల, త్యాగం చేసే మనసు నాకు లేకపోవటం వల్ల నా కుటుంబం ఒకవేళ దైవిక కుటుంబంగా కట్టబడలేదేమో, నన్ను క్షమించు నాయనా అని ఒక్కసారి పురుషులారా ఒక్కసారి స్వరమెత్తుదాం. దేవుడు నన్ను కుటుంబానికి తలగా నియమించాడు, శిరస్సుగా నియమించాడు. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా నీవు నేను భార్యను ప్రేమించబద్దులమై ఉన్నాం. మన ప్రేమలో లోపమున్నా, తగ్గింపులో లోపమున్నా, త్యాగములో లోపమున్నా క్షమించు నాయనా అని ఒక్క మాట అడగండి. ఒక్క మాట స్వరమెత్తాలి బిగ్గరగా, స్వరమెత్తాలి. ఎవ్వరు మౌనంగా ఉండమాకండి. బయట ఇటు అటు తిరిగే వాళ్ళు బయట తిరగమాకండి. మీ కుటుంబం దైవిక కుటుంబంగా కట్టబడటానికే ఈ కూడిక. మన కుటుంబం దైవిక కుటుంబంగా కట్టబడబోవడానికి ఆటంకాలు ఏమున్నా అవి యేసు నామములో కొట్టివేయబడాలి. ఈ రోజున సంఘం మీద క్రీస్తుకు ప్రేమ కలిగినట్టుగా ఓ భర్త నీ భార్య మీద అదే ప్రేమ నీకు కలగాలి, అదే ప్రేమ నీకు కలగాలి, అదే ప్రేమ నీకు కలగాలి. అందుకెంతైనా తగ్గించుకోవాలి. నేను నా భార్యను రక్షించేవాడిని, నేను నా కుటుంబాన్ని కట్టుకోవటం కోసం నేలమట్టుకు తగ్గాల్సిన వ్యక్తిని, నేను నాది నా స్వార్థం అనే దాన్ని త్యాగం చేయాల్సిన వ్యక్తిని. ప్రభువా, నా గురించి నేను ఎక్కువ ఆలోచించాను కానీ నా భార్య గురించి ఎక్కువ ఆలోచించలేదు, నన్ను క్షమించు నాయన అని మాట్లాడదాం. భార్యలారా, ప్రభు మనతో మాట్లాడిన మాట, ప్రభు మీతో మాట్లాడిన మాట, మీ కుటుంబం దైవిక కుటుంబంగా కట్టబడాలంటే సంఘము క్రీస్తును ఎలా కోరుకుందో నీవు నీ భర్తను అలా కోరుకునే వ్యక్తిగా, సంఘము క్రీస్తుకు ఎలా లోబడిందో